आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఈరోజు మన భగవద్గీత ఒక్క నిమిషం. భగవద్గీత ఆరుని మనం చెప్పుకుంటాం. కనిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, నెక్స్ట్. సార్ సార్ కనబడుతుంది, వినపడుతుంది సార్. సరే, మనకు ప్రాక్టికల్ అప్రోచ్ ఆఫ్ ఆర్నర్ అనేది మనకు హనుమాన్ గారు చెప్తున్నారు. అందులో భాగంగా 283 అయిపోయింది. 284లో మనకు ఏం చెప్తున్నారో విందాం మాస్టర్ గారు. Besides the tongue, mouth, and stomach, which are most commonly affected by the administration of medicine, the nose, the respiratory organs are receptive of the action of the medicine in fluid form by means of olfaction and inhalation through the mouth. Okay. రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నామాట. అంటే మందు ఎట్లా వేయవచ్చు? మామూలుగా మనం రెగ్యులర్గా ఎట్లా వేస్తుంటాం మందు? ఎక్కడ వేస్తుంటాం? ఎక్కడ వేస్తుంటాం మందు? మామూలుగా నోట్లో ఓరల్గా నోట్లో వేస్తాం సార్. నోట్లో వేస్తాం కదా. జనరల్గా ఎక్కడ ఎస్ వేస్తాం? సార్. నోట్లో వేస్తాం. అయితే ఒక్కొక్కసారి ఇట్లా నోట్లో వేయడానికి సరిపడదు. వాళ్ళు పేషెంట్లు ఐసీయూలు ఉన్నారనుకో, లేకపోతే ఆ, ఆ, నోట్లో అంత పొక్కులు వచ్చాయి అనుకో, బాగా మొత్తం పొక్కులు వచ్చాయి, మరి అట్లా అప్పుడు మెడిసిన్ ఎట్లా వేయాలి? అది హనుమాన్ గారు క్లియర్గా, అంటే ఆయనకు వచ్చిన ప్రాక్టికల్ పాయింట్స్ అన్ని మనకు క్లియర్ చేస్తారు అన్నమాట. ఎట్లా వేయాలి అంటే, ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఒక కాటన్లో మెడిసిన్ తీసుకొని అది ఒకసారి పిలిచి పారేమనేవారు. అది ఒక డోస్ కిందికి లెక్క. అది ఒక డోస్ కిందికి లెక్క. గట్టిగా ఒకసారి పీల్చి పారేయాలి. అట్లా అనమాట. దిట్ ఈస్ ద ఆల్ఫాక్షన్ అంటారు. ఆల్ఫాక్షన్, the nose and respiratory organs are receptive of the action of the medicines in fluid form by means of olfaction and inhalation through the mouth. Olfaction అంటే ముక్కులోంచి, ఇదేమో నోట్లోంచి. But the whole remaining skin of the body clothed with epidermis is adapted to the action of the medicinal solutions, especially in the inuncation is connected with the simultaneous internal administration. స్కిన్, బట్ ది హోల్ రిమైనింగ్ ఆఫ్ ది స్కిన్ ఆఫ్ ది బాడీ, మిగతా స్కిన్ ఏదైతే ఉందో బాడీ మొత్తం కూడా క్లాత్ విత్ ఎపిడర్మిస్ కదా, మొత్తం ఎపిడర్మిస్ తో నిండిపోయి స్కిన్ యొక్క పై లేయర్ ఏమంటారు? ఎపిడర్మిస్ అంటారు. ఈ ఎపిడర్మిస్ ఏంటంటే మెడికల్ సొల్యూషన్స్. మామూలుగా మనం ఏం చేస్తున్నాం? కాలుకు బెనికింది అనుకో, ఏం చేస్తాం? పైనుంచి ఏం చేస్తాం? స్కిన్ మీదకి కాలు బెనికింది, లేకపోతే ఏదైనా మజిల్ క్రాంప్స్ వచ్చినాయి, తోముతామండి.
మృత్సంజని మూ తైలం. రాస్తాం. మూ మృ- రాస్తాం. సరే సరే ఏదో ఒకటి రాస్తాం కదా, మజిల్ రిలాక్సెంట్ రాస్తాం కదా, అది అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో అలా మెడిసినల్ సొల్యూషన్స్కి మెడిసినల్ సొల్యూషన్స్కి అదొక రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాడు. స్కిన్ కూడా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఇఫ్ ద ఇనాంకేషన్ ఇస్ కనెక్టెడ్ విత్ ది సైమల్టేనియస్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్. లోపల నుంచి ఇచ్చుకుంటూ బయట తైలాలవి అవసరాన్ని బట్టి రాయొచ్చు అని ఇంతవరకు మాత్రం చెప్పారు. తర్వాత ఎలాంటి వాటిలో రాయొచ్చు అని కూడా మనకి క్లియర్గా చెప్తారన్నమాట. చంటి పిల్లలు ఉంటారు చూసావా, చంటి పిల్లలకి నోట్లో వేయడానికి ఇబ్బంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు మంచిగా వేయచ్చు, అప్పుడు అంటే కష్టంగా, ఇప్పుడు ఈజీగానే వేయచ్చు. తల్లిపాలలో కలిసి వేస్తుంటాం కదా. మాస్ గారు ఇచ్చిన ఒకసారి చదువుకున్న తర్వాత మనకి క్లియర్గా వెళ్తాం. మళ్ళీ ఒకసారి నాలుక నోరు జీర్ణకోశమందు వాటకు తగిన ప్రదేశములు. రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాలుక నోరు, ఇవి రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అట్లే నాసారంధ్రములు శ్వాసకోశం కూడా తగినవే. ముక్కు కూడా అట్లాగే, ముక్కు ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. అది పీల్చొచ్చు. ఒకసారి పీలిస్తే ఒక డోసు వేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఒకసారి పీల్చినా ఒకసారి నోట్లో వేసినట్టు. ఇక చర్మంతో కప్పబడిన మిగతా దేహంలో కూడా కషాయములను తైలాదులను మర్దించడానికి పనికివచ్చు. చర్మం కూడా తైలం, మన మృత్సంజని తైలం జనరల్గా మేము ఏం చేస్తుంటాం, మిగతా వాడిని మేము ఏది మూవ్ కానీ, జండు బామ్ కానీ, విక్స్ కానీ, అమృతాంజనం కానీ ఎందుకు వాడియం, అందులో మెంథాల్ కానీ క్యాంఫర్ కానీ ఉంటాయి అన్నమాట. అవి కూడా మందు వేసినట్టు లోపలికి లెక్క. ఇప్పుడు మనం వేస్తే మీరు వాడే తైలంలో క్యాంఫర్ ఉందనుకో, అంటే హారతి కర్పూరం ఉందనుకో, అది నువ్వు బయట నుంచి పూసావనుకో, అది కూడా మందు వేసినట్టే లెక్క. అర్థమైందా? దానివల్ల మెడిసిన్ యాంటీడోట్ అయిపోతుంది. చాలాసార్లు గమనించానండి. ఒక చిన్న బాబుకి ఏమైంది, డల్కమర్ జలుబు అయింది, బాగా డల్కమర్ తట్టి ఇచ్చాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎంబడే వస్తుంది. అర్థం కావట్లేదు. కరెక్ట్ సిమ్టమ్స్ ఏమున్నాయి, మందు పని చేయట్లేదు, పని చేస్తుంది కానీ పట్టియట్లేదు. ఏందని వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే పక్కన విక్స్ కూడా బాగుందన్నమాట. మా ఏరియాలో ఒకటి అలవాటు ఏంటంటే, చిన్న పిల్లలకి వాళ్ళకి ఎద మీద విక్స్ రాస్తే హాయిగా ఉంటుంది, వాళ్ళకి శ్వాస ఫ్రీగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అందుకే రోజు విక్స్ రాసేవాళ్ళు ఎదకి వీపుకి. మందు పనిచేయడం ఆగిపోయింది. వెంటనే వెళ్ళి చూసి, అమ్మ విక్స్ అయితే రాయొద్దు బాబుకి అని చెప్పేశారు. ఆ విక్స్ ఆపేసిన మళ్ళీ రోజు నుంచి జలుబు తగ్గిపోయిందండి. విక్స్ ఆపేసిన మళ్ళీ రోజు నుంచి జలుబు తగ్గిపోయింది. అట్లా మీరు గమనించుకోవాలి యాక్చువల్గా. అర్థమైందా? అంటే క్లియర్గా నేను ప్రాక్టికల్గా చూసిన పాయింట్ మీకు చెప్తున్నాను నేను. ఓకే, అట్లా ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెడతాయి. ఓకే, అట్లా అనమాట. ఇక చర్మంతో మిగతా దేహంలో కూడా కషాయములు తైలాదులు మర్దించడం పనికి వచ్చును. అయితే మన మృత్సంజని తైలంలో అలాంటి కర్పూరం కానీ అలాంటివి ఏమి ఉండవు. కర్పూరం ఉండదు, వేరే ఉంటాయి. ఈకేఆర్ ఇచ్చిన దాంట్లో కర్పూరం కానీ అలాంటివి ఏమి ఉండవు. కర్పూరం కూడా డేంజరే, గుర్తుపెట్టుకోండి. కర్పూరం కూడా మందు డేంజరే. కర్పూరం కూడా డేంజరే, అందుకని కర్పూరం కూడా అందులో ఉండకుండా మనకి మృత్సంజని తైలం ఇచ్చారన్నమాట వాళ్ళు. నెక్స్ట్ మర్దించడం పనికి వచ్చును. ఇవన్నీ నోటితో కానీ ముక్కుతో కానీ ప్రధాన ఔషధ సేవన జరుగుతున్నప్పుడు మాత్రమే పనికి వచ్చును. పైకి చర్మం మీదకి పోయడం అలాంటి కూడా ప్రధాన ఔషధం కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇది తైలాలు. అయితే ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ఇవాళ వచ్చాయి కదా, కొన్ని ప్రాక్టికల్స్ చెప్తాను. ఒకటేమో మౌత్ అందరికి తెలుసు, నోట్లోకి అందరం వేస్తుంటాం మెడిసిన్, అది అందరికీ తెలుసు. అయితే ముక్కులోంచి శ్వాస పీల్చడం కూడా, ఇది కూడా చేస్తుంటాం. ఇది కొంతమంది తెలుసు, ఎక్కువ మంది వెళ్ళిపోవచ్చు. కొంతమందికి ఒక పత్తికి మెడిసిన్ దాన్ని ఒక 2 చుక్కలు వేసి
పీలిస్తే ఒక డోస్ చేసినట్టు అది పారేసి చెప్తాను. ఇది రెండో అడ్మినిస్ట్రేషన్. ఐసీయూ కేసులు ఉంటాయి. ఐసీయూ కేసులు ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటేం చేస్తారు, ముక్కులోంచి పైపు, నోట్లోంచి పైపు ఉంటుంది. వాళ్ళకి ఎట్లా వేయాలి? అప్పుడు ఏంటంటే రేడియల్ ఆర్టరీ ఇక్కడ ఉంది కదా. రేడియల్ ఆర్టరీ అంటే బొటనవేలు కింద నాడి పట్టుకుంటాం కదా, ఇక్కడ ఈ బొటనవేలు కింద రేడియల్ ఆర్టరీ ఉండే ప్లేస్ లో ఇక్కడ ఇట్లా ఒక పత్తితో కానీ లేకపోతే చుక్క డ్రాప్ కానీ ఇట్లా వేసి ఇట్లా రుద్దామని చెప్తాం. ఇట్లా జస్ట్ చేత్తో కాదు, పత్తితో ఒక డ్రాప్ వేసి రుద్దామని చెప్తాం. అట్లా 2 అవర్స్కి ఒకసారి 3 అవర్స్కి ఒకసారి మనం ఎట్లా అంటే ఒక డోసు అంటే అట్లా వేసి రుద్దితే ఒక డోసు వేసినట్టు. అది కూడా రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. రేడియల్ ఆర్టరీ ఆఫ్ ది బాడీ ఉంటుందని ఇక్కడ. అర్థమైందా? ఇట్లా కూడా మందు వేయచ్చు. అయితే నోట్లో ఆ, ఓకే, ఇంకొంచెం నెక్స్ట్ వర్జన్ వస్తుంది. సరే, అట్లా నోట్లోంచి ముక్కులోంచి చర్మం ద్వారా వేయచ్చు. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఏమైనా? ఓకే, సరే. ఇవి అడ్మినిస్ట్రేషన్ మీరు ప్రాక్టికల్ గా మీరు చూడొచ్చు. చేతి కింద వేసారని చెప్తున్నారు కదా, చేతి మీద ఆ, ఆర్డర్ వేసారు, అది ఒక డోస్ కిందకు వస్తుంది సార్. అది అంత అవును సార్. వెళ్తుందా లోపలికి? ఆ, ఒక డోస్ అంత వెళ్తుంది సార్ లోపలికి? స్కిన్ కూడా జ్ఞానేంద్రియమే. నోరు ఎంతగో స్కిన్ కూడా అంతగా. అందుకని అది కూడా ఒక డోస్ అంత ఇచ్చినట్లే. డోస్ పోతుంది సార్ లోపలికి? అంత డోస్ పోతుంది అంటారా? వెళ్తుంది అంటే హోమియోలో. ఇంకా రెండో డోస్ వేయాల్సిన అవసరంలో అయితే? అంటే అవసరం ఇప్పుడు నోట్లో మనం ఎట్లా ఇస్తామో ఒకసారి స్కిన్ అయింది. ఇస్తున్నాం ఆ, అంతే. అట్నే అట్నే సార్. నోట్లో రెండో డోస్ అవసరం ఉంటే ఇస్తాం కదా, అట్లాగే స్కిన్ అదే సార్ అడిగి. అట్లా. లేదంటే మామూలు ఒక డోస్ వేద్దాం, ఒక డోస్ అవసరమై ఉంటాయి. అంతే ఓకే అంతే, సార్. నోట్లో ఎట్లా ఇస్తామో స్కిన్ ద్వారా కూడా మనం అట్లా అట్నే పంపించచ్చు అనమాట. ఓకేనా సార్? అట్నే అట్నే సార్. ఓకే, సార్ ఓకే. రైట్. కళ్ళలో వేయించండి, కళ్ళలో. కళ్ళలో వేయొద్దండి. కళ్ళలో వేయద్దు. కళ్ళు డేంజర్, ఎప్పుడు చాలా డేంజర్. కళ్ళలో ఎప్పటికీ వేయకండి. ఓకే, సరే. ఓకే, మనకి రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇన్వైటింగ్ డాక్టర్ సాయి వినయ్ ఫ్రమ్ ఒంగోల్. వారు వాళ్ళ విలువైన అనుభవాన్ని మనకు అందేయడానికి రెడీగా ఉన్నారు. క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ పీడియాట్రిక్స్. చాలా అద్భుతమైన టాపిక్ అది. చాలా విలువైన సమయాన్ని వాళ్ళు మనకు కేటాయించి మనకు అందివ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ వినయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ శుభోదయం. థ్యాంక్ యూ. నన్ను మళ్ళీ సార్ మీకు నమస్తే. నమస్కారం సార్. అవకాశం నమస్తే కలిగించినందుకు సార్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ చిన్నపిల్లల వైద్యంలో నా అనుభవాలు అనేది ఉంది, కానీ బట్ ఆల్రెడీ ఓకేనండి. ఇది నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్. క్లియర్ గా ఉంది సార్. ఓకే సార్. విజన్ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. ఓకే. సో పిల్లల వైద్యంలో నా అనుభవాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము, కానీ ఆమ్, ఒక ఒక డివోటీతో ఒకసారి మాట్లాడినప్పుడు భలే చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆయన్ని భగవంతునితో మీ అనుభవాలు చెప్పమని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏది నా అనుభవం అని చెప్పమంటారండి, నా ప్రతి క్షణము దేవుడిచ్చిన వరమే నాకు. ప్రతి ప్రతి శ్వాస ప్రతి మూమెంట్లోనూ నేను ఆయన ఎక్స్పీరియన్స్ అవుతాను. సో ఆయన నాకు ఈ అనుభవం ఇచ్చారు ఇవ్వలేదని నేను ఎట్లా చెప్పగలను, నా నా జీవితమే ఒక అనుభవం అన్నట్టుగా చెప్పాడు ఆయన. నాకు ఆ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా అనిపించింది. బట్ ఈరోజు మనతో ఈ టాపిక్ గురించి మాట్లాడాలని కూ- నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు అనుకుంటే దానిలో 30 మంది పిల్లలు ఉంటారు. సో ఒకటి ఒకటి రెండు అనుభవాలు చెప్పడం అనేది అసలు ఇంపాసిబుల్.
అది నా హోమియోపతి జీవితంలో పిల్లలే భాగం, మేము ప్రధానమైన భాగం. కాబట్టి ఒక అనుభవంగా చెప్పడం కష్టం, చాలా కష్టం. అందులోని ఇప్పుడున్న మన మిత్రులందరూ కూడా హోమియోపతి వైద్యంలో ఆ, ప్రగాఢమైన అనుభవం ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. పిల్లల్ని ఎంతోమంది మీరు ట్రీట్ చేసి ఉంటారు. కాబట్టి ఫలానా డ్రగ్ అని చెప్పుకోవాల్సిన అవసరం చాలా వరకు తక్కువే ఉంటుంది. కాబట్టి జనరల్ గైడ్లైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. జనరల్ గైడ్లైన్స్తో పాటుగా కొన్ని అతి కష్టమైన కేసుల్లో మనం ఎట్లా అప్రోచ్ అవుతామో కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పిల్లలు భగవంతుని స్వరూపాలు, అందులో డౌట్ లేదు. వాళ్ళు భగవంతుని రూపాలు. అలాంటి భగవంతుని రూపంగా ఉండే స్థితిలో వాళ్ళ అనారోగ్యం వాళ్ళకు వచ్చిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఎంతో టెక్నికల్ వర్డ్ ఏంటంటే దానికి కర్మ ఉంటుందండి. అది వాళ్ళ పూర్వజన్మ కర్మ అనుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేసిన కర్మ ఫలితం అనుకోవచ్చు. సో మనం దాన్ని మయాజం అనే పేరుతో ఐడెంటిఫై చేసుకుంటాం. సో వాళ్ళ మయాజమ్స్ వల్లనే ఆ ఏజ్లో ఎఫెక్ట్ అవుతారు. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిందంటే, ఏ పసిబిడ్డ అయినా ఏదైతే చిన్నపిల్లవాళ్ళు ఒక 15 years లోపల ఎవరు వచ్చినా కూడా మనం మెయిన్గా పిల్లల్ని ముందు అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది. దీంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే తల్లిదండ్రులను అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది, సమాజంలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తేనే చాలా సందర్భాల్లో మనం పూర్తి న్యాయం చేయగలుగుతాం. జ్వరానికి, జలుబులకి, దగ్గులకి మనం అక్యూట్ లేదా అక్యూట్ మెథడ్స్ ఉపయోగించి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. కానీ రోజు రోజుకి పిల్లల వైద్యంలో మనకి ఛాలెంజెస్ పెరిగిపోతున్నాయి. వచ్చే కేసులు మరింత కాంప్లికేటెడ్గా ఉంటున్నాయి. సో జనరల్గా మాట్లాడుకోవాలంటే పిల్లల్ని మనం ఒక 5 గ్రూపులుగా విభజించుకోవచ్చండి. పుట్టిన పసికందుల దగ్గర నుంచి ఒక 1.5 year ఆ ఏజ్ లోపు వాళ్ళు. ఈ ఏజ్ పిల్లల్లో మనం మెయిన్గా మన అబ్జర్వేషన్స్ మీదే ఆధారపడతాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళు చిల్లినా హాటా చెప్పలేం. తల్లికి చలేసింది అనుకోండి, బిడ్డకి స్వెటర్ వేస్తుంది. తల్లికి చలేయకపోతే బిడ్డకి స్వెటర్ వేయదు. తల్లికి ఏదైనా ఆందోళన ఎక్కువగా ఉంటే బిడ్డ పట్ల అతి జాగ్రత్త తీసుకుంటుంది. ఆమె కేర్ తీసుకోకపోతే బిడ్డకి ప్రాబ్లం ఉందో లేదో కూడా ఐడెంటిఫై చేయదు. సో ఆ వయసు పిల్లల్లో మాత్రం మన అబ్జర్వేషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు జలుబుతో వచ్చారా, జ్వరంతో వచ్చారా, వాళ్ళ ఫేస్ ఫీచర్స్ ఏంటి, వాళ్ళకి డిశ్చార్జెస్ ఎట్లా ఉన్నాయి, వాటి కలర్ ఎలా ఉంది, వాటి స్మెల్ ఎలా ఉంది, నెక్స్ట్ వాళ్ళ ఫీవర్స్, బాడీలో ఏ పార్ట్లో ఎక్కువ ఉంటున్నాయి, ఏ పార్ట్లో జ్వరం హీట్ తెలియట్లేదు, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. మన అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. రెండోది 1.5 సంవత్సరం నుంచి 3 ఏళ్ల వయసు. ఈ 1.5 సంవత్సరం నుంచి 3 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడే వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఫామ్ అవుతూ ఉంటుంది లోపల. సో అందువల్ల మనం వాళ్ళ బిహేవియర్ని ఎక్కువ గమనించాలి. అంటే ఫిజికల్ సైన్స్తో పాటు వాళ్ళు కొత్త వాళ్ళ దగ్గరికి ఈజీగా వస్తున్నారా, లేదా రావడానికి ఇష్టపడట్లేదా, మనం ఆ, మన వాళ్ళని పలకరింపుగా నవ్వితే తిరిగి నవ్వుతున్నారా, యాక్టివ్గా ఉన్నారా లేదా, ఆడుకుంటున్నారా లేదా, గోల చేస్తున్నారా, ఎట్లా గోల చేస్తున్నారు, కదలకుండా ఉన్నారా, క్లినిక్లో అంతా పరిగెత్తు ఉన్నారా, వస్తువుల్ని పట్టుకుంటున్నారా, వస్తువులు పడేసేదానికి ప్రయత్నం చేస్తున్నారా, పగలగొడుతున్నారా లేదా, ఇవన్నీ వాళ్ళ విషయంలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లల్లో మనం అటెన్షన్ సీకింగ్ అనే పాయింట్ గమనించాలండి. మేజర్ రెమెడీస్, చాలా రెమెడీస్లో ఈ ప్రధానమైన డిఫరెన్స్ ఉంటుంది. సమ్ రెమెడీస్, ఫాస్ఫరస్, కార్సినోసిన్, హయోసియామస్, ఇట్లాంటి రెమెడీస్లో ఏంటంటే దే ట్రై టు అట్రాక్ట్ పీపుల్. వాళ్ళు రకరకాల యాక్షన్ చేసి మన వైపు చూస్తారు, మనం గమనిస్తున్నావా లేదా, మనం అప్రిషియేట్ చేస్తున్నావా లేదా. మన అటెన్షన్ వాళ్ళ వైపు లేకపోతే మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇంకా ఎక్కువ ట్రై చేస్తారు. అదే వేరే గ్రూప్ నాట్రమ్, ఇగ్నీషియా, స్టాఫ్సాగ్ ఇట్లాంటి డ్రగ్స్ అవసరమైన పిల్లలు ఇంట్రావర్ట్గా ఉంటారు. వాళ్ళు మన అటెన్షన్ పట్టించుకోరు, వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకునే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకోవాలంటే కొంతమంది పిల్లలు ఈజీగా దగ్గరికి వస్తారు, కొంతమంది ఈజీగా దగ్గరికి రారు. సో దీన్ని బట్టి వాళ్ళు ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావర్ట్స్ ఇట్లాంటివి గమనించుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్, ఫుడ్లో ఎట్లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేవి మనకి ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ 3 to 5 years, 3 to 5 years ఉండే పిల్లల్లో ప్రధానంగా మనం గమనించుకునేది దాంట్లో ఏంటంటే వాళ్ళకి అప్పటికే మాటలు వచ్చేసి ఉంటాయి. సో
వాళ్ళతో వాళ్ళ వాళ్ళ నోటితో వాళ్ళ వాళ్ళ మాటల్లో వాళ్ళని అడిగి వాళ్ళ బాధ ఏంటో కనుక్కోగలగాలి. సో ఆ వయసు పిల్లలతో కమ్యూనికేట్ చేయడం అనేది నిజంగా ఛాలెంజే. బట్ మనం కంటిన్యూస్ ఎఫర్ట్ ద్వారా కంటిన్యూస్ ట్రైనింగ్ మనల్ని మనం ఇచ్చుకుంటూ దీన్ని మనం సాధించుకోవచ్చు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలతో కూడా మనం ఇమీడియట్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. దీనికి మన వైద్య శిబిరంలో మన క్లినిక్లో కంపల్సరీగా 2-3 బొమ్మలు పెట్టుకో ఉండాలి. బాగా నచ్చే పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయ్యే సాఫ్ట్ టాయ్స్ లాంటివి అవి పెట్టుకొని ఆ బొమ్మలతో వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని మనం త్వరగా వాళ్ళ అటెన్షన్ మన వైపు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే హార్మ్లెస్ క్యాండీస్ అంటే ఇప్పుడు మనకి మా ఈ బెల్లం కొబ్బరేసి కమ్మరి కట్ట అని చెప్పేసి ఒక స్వీట్ ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని క్లినిక్లో మనం పెట్టుకోవాలి. వీటి ద్వారా జలుబు అట్లాంటివి త్వరగా పెరగవు, అందరికీ పెరగవు. సో ఇవి సేఫ్ క్యాండీస్ అనమాట. సో ఇట్లాంటి సేఫ్ క్యాండిమెంట్స్ ఏమన్నా వాళ్ళకి రెడీగా పెట్టుకొని అది అది ఇచ్చి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదా అవన్నీ మనకు అందుబాటులో లేకపోతే ఎస్ఎల్ డోస్ లేదా ప్లెయిన్ గ్లోబ్యూల్స్ అన్న ఒక డబ్బాలో పక్కన పెట్టుకొని ఆ మందు వాళ్ళకి నోట్లో వేసి ఆ విధంగా వాళ్ళ ట్రస్ట్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలు, వీళ్ళకి ఊహ తెలియడం మొదలవుతుంది. సో వారికి ఈ 5 నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల్లో పెద్దవాళ్ళని అడిగినట్లే మొత్తం కేస్ టేకింగ్ చేసుకోవచ్చు మనం. సో వాళ్ళ వాళ్ళ కష్టాలు పెద్దవాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏ టైంలో దగ్గు వస్తుంది, ఏ టైంలో జ్వరం వస్తుంది, లేదా ఇంకే స్కిన్ ప్రాబ్లం ఉంది, ఈ కంప్లైంట్స్ పెద్దవాళ్ళు క్లియర్గా మనకి ఇండికేషన్ ఇస్తారు. దాంతో పాటుగా పిల్లల నోటి నుంచి వాళ్ళ బాధను మనం చెప్పించుకోగలగాలి. అలా చెప్పినప్పుడు అంతవరకు తెలియని ఎన్నో కొత్త పాయింట్స్ వస్తాయి. పిల్లల ద్వారా తీసుకున్న డీటెయిల్స్ ఆ వయసు పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ 10 నుంచి 12 సంవత్సరాలు, ఈ వయసులో ఏంటంటే వాళ్ళకి ఊహ వస్తుంది, ప్లస్ సమాజం పట్ల కూడా వాళ్ళ అవగాహన పెరుగుతుంది. సో మనం రిచ్, మనం పూర్, మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకి ఫెసిలిటీస్ లేవు, లేదా అన్ఫార్చునేట్లీ కుల వ్యవస్థ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఇవి కూడా వాళ్ళలో ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళలో ఉండే ఆ మానసిక భావనల మనం ఎక్స్ప్లోర్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, దేనికి బాధపడుతున్నారు, దేనికి సెన్సిటివ్గా ఉన్నారు. సో ఈ పాయింట్లలో మనం వాళ్ళని తల్లిదండ్రుల్ని పక్కకు పంపించి అడగాల్సి ఉంటుంది. అదేంటండి పిల్లల్ని తల్లిదండ్రులు పక్కకు పంపించేసి అడుగుతారంటే అవసరం. 10 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్లో ఉండే వాళ్ళ లోపల గూడు కట్టుకో ఉండే కొన్ని భావాల నుంచి భావాలు ఏంటో కనుక్కొని వాటిని వెలికి తీసి వాళ్ళు నిజంగా దేంతో సఫర్ అవుతున్నారో కనుక్కొని మనం మందియాలనుకుంటే మాత్రం పిల్లలతో విడిగా మాట్లాడాలి. 10 ఏళ్ల పైన పిల్లలందరినీ నేనేం చేస్తానంటే అది కోర్స్ జలుబు దగ్గు ఇట్లాంటి వాటికి అంత డెప్త్లో కేస్ టేకింగ్ చాలాసార్లు అవసరం ఉండదు. కానీ క్రానిక్ అంటే క్రానిక్ రికరెంట్ అలర్జీస్, రికరెంట్ డెర్మటైటిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సోరియాసిస్ లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఆ వయసు పిల్లల్లో జువెనైల్ డయాబెటీస్ అంటాం, డయాబెటీస్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి పిల్లల్ని మనం సాల్వ్ చేయాలి, వాళ్ళకి నిజంగా న్యాయం చేయాలన్నప్పుడు మాత్రం పేరెంట్స్ని బయటికి పంపించైనా సరే వాళ్ళతో పర్సనల్గా మనం మాట్లాడాలి. ఓకే. సో ఈ టైంలోనే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు, సుపీరియారిటీ కాంప్లెక్స్లు, ఈ పర్సనాలిటీలు ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాన్స్టిట్యూషన్కి మందు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా 13 నుంచి 16 సంవత్సరాలు, ఈ వయసులో ఉన్నవాళ్ళు టీనేజ్ పిల్లలు. మనం ఇందాక చెప్పుకున్న కాంప్లెక్స్లు అన్నిటితో పాటు ఈ పిల్లలకి ఏంటంటే ఆ, విపరీతమైన హార్మోన్స్ సర్జ్ ఉంటుంది అన్నమాట. ఒక్కసారిగా శరీరంలో ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా లేని హార్మోన్స్ కొన్ని ఒక్కసారిగా వరదలాగా వచ్చి పడుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళల్లో ఎంతో మానసిక సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఎన్నో మూడ్ స్వింగ్స్ వస్తాయి, రకరకాల భావాలు ఉధృతంగా వచ్చిపోతూ ఉంటాయి. నెక్స్ట్ సెక్షువల్ ఐడెంటిటీ ఏర్పడుతుంది. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, ఈ ఫీలింగ్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి, అప్పటిదాకా పెద్దగా ఉండవు. సో ఈ వీటి ద్వారా వచ్చే ఆ కాంప్లికేషన్స్ని, వాళ్ళ మనసులో ఉన్న సఫరింగ్స్ని, వీటన్నిటిని మనం క్లియర్గా వాళ్ళ నోటి ద్వారా చెప్పించుకోగలగాలి. ఇవన్నీ చేయాలంటే
ముఖ్యంగా ఈ టీనేజ్ గ్రూప్ పిల్లల్ని మనం వాళ్ళ నమ్మకాన్ని చూరగొనాలి, వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయాలి, వాళ్ళు మనకి ఈ విషయాలు చెప్పగలిగే విధంగా మనం ఉండాలంటే డాక్టర్గా మనం ఆ వయసు పిల్లల మెంటాలిటీతో ఈక్వల్గా మనం మాట్లాడగలిగి బిహేవ్ చేయగలిగి ఉండాలి. అంటే దీనికి నాకు ఉపయోగపడ్డ టెక్నిక్ ఏంటంటే ఆ వయసు పిల్లలతో ర్యాపో ఏర్పరచుకోవాలంటే ప్రధానంగా ఆ వయసు పిల్లల ఇష్టాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి మ్యూజిక్, ఏ తరహా పాటలు వింటున్నారు, ఇప్పుడున్న పాప్ స్టార్స్ ఎవరు, పిల్లలు ఎవరు ఎక్కువ పాపులర్గా ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళ ఫేవరెట్ నటీనటులు ఎవరు ఉంటారు ఇప్పుడు కామన్గా వాళ్ళ మూవీస్లో, వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్రెండింగ్ ఫీచర్స్ ఏంటి, వీటితో మనం అప్డేటెడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనం వాళ్ళ భాష మాట్లాడితే వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ, వాళ్ళకి ఒక పరిచయమైన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో దట్ దే బికమ్ మోర్ అట్రాక్టెడ్. సో ఇటువంటి వాళ్ళ ఇంకా వీడియో గేముల మీద కూడా మనకు అవగాహన ఉండాలి. అంటే ఉండాలి అనే కంటే కూడా ఇది నాకు ఉపయోగపడ్డ టెక్నిక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఈ వయసు పిల్లలతోనే ఎక్కువ డీల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ కాంప్లికేషన్సే ఎక్కువ ఉన్నాయి. ఆ, తర్వాత చెప్తాను ఎందుకు ఇంతగా ఈ టీనేజ్ గ్రూప్ని స్ట్రెస్ చేయాల్సి వస్తుంది అనేది. సో మనం ఒక ఆ, మనకు తెలిసిన విషయమే కానీ మళ్ళీ చెప్పుకోవడంలో తప్పులేదు. ఒక ఫిజిషియన్గా మనం వచ్చిన ఆ రోగంతో బాధపడుతూ వచ్చిన ఆ పేషెంట్ చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా వాళ్ళ పూర్తి బాధను మనం కనుక్కొని దానికి సరైన వైద్యం చేసి వాళ్ళని అందులోంచి బయటపడేయాల్సిన బాధ్యత మనకుంది. ఈ ప్రశ్న అడగచ్చునా, అడిగితే వాళ్ళు ఏమనుకుంటారేమో, మన గురించి ఏమనుకుంటారు, ఈ ఈ ఈ సందేహాలకి మన దగ్గర టైం లేదు. మనకు కావాల్సింది వాళ్ళు బాగవ్వాలి. వాళ్ళు భగవంతుడు మనకి భగవత్ ప్రసాదంగానే వచ్చారు, భగవంతుని సేవ చేసుకునే అవకాశంగానే వచ్చారు వాళ్ళు మన దగ్గరికి. సో ఏ ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళ బాధల్ని పూర్తిగా ఐడెంటిఫై చేసి దానికి మంది ఇచ్చినప్పుడే మనం నిజమైన న్యాయం చేయగలుగుతాం. ఈ మాటలు మళ్ళీ ఆ, ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. ఇది కామన్గా వచ్చే జలుబు దగ్గు ఇట్లాంటి కండిషన్స్లో ఇంత డెప్త్లో మనకు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో నేను క్లినిక్లో ప్రధానంగా చూస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లో డిప్రెషన్. వినడానికి ఎలా ఉందో మీలో చాలామంది గమనించారో లేదో కానీ పిల్లల్లో డిప్రెషన్ కేసులు పెరిగిపోతున్నాయి. వాళ్ళలో ఆత్మన్యూనతాభావం పెరిగిపోవడం కానీ అగ్రెసివ్నెస్ పెరిగిపోవడం కానీ ఇవన్నీ అట్లాంటి కండిషన్ నుంచి బయటికి తీసుకురావడం. నెక్స్ట్ ఇప్పుడున్న సోషల్ మీడియా కంటెంట్ ఎలా ఉందంటే పిల్లల్ని సెల్ ఫోన్ కనుక వాళ్ళ చేతిలో ఉంటే దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎవ్రీథింగ్. మనం అది పిల్లలు చూడొచ్చా, పిల్లలు తెలియచ్చా తెలియకూడదా అనే వాటితో సంబంధం లేకుండా అన్ని రకాల కంటెంట్ వాళ్ళ అరచేతిలో ఉంది. అండ్ న్యాచురల్లీ చెప్పుకున్నాం కదా, వాళ్ళ హార్మోన్స్ ప్రభావంతో వాళ్ళు ఎట్లంటే అట్లా అన్ని ఓపెన్గా చూసేస్తారు. చాలా చాలా దానివల్ల వాళ్ళ మనసు మీద చాలా తీవ్రమైన ప్రభావాలు పడిపోతాయి. ఆ స్థితిలోంచి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఒక బాధ్యత గల ఒక ఆ, భారత పౌరులుగా మనం తీర్చిదిద్దాలంటే ఈ క్షణంలోనే వాళ్ళని కాపాడుకోవాలి. అట్లా కాపాడుకోవాలంటే వాళ్ళ మనసు మారుమూలలో దాగి ఉన్న భావాల్ని బయటికి తీసి పట్టుకోగలగాలి. అలా పట్టుకోవాలంటే మాత్రం నేను చెప్పినట్టుగా వాళ్ళకి అతి దగ్గరగా, వాళ్ళు మనతో చనువుగా ఏమైనా మనకి చెప్పుకోగలిగే విధంగా మనం తయారవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఆ, ఈరోజు మెడిసిన్స్ కంటే కూడా జనరల్ గైడ్లైన్స్ గురించి ఎక్కువ మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఇవి ఎక్కువ మంది నా అబ్జర్వేషన్లో చాలామంది మిస్ అవుతున్న పాయింట్. 2 పాయింట్లు మనం తల్లిదండ్రులకు క్లియర్గా చెప్పగలగాలండి. ఒకటి, పిల్లలు మనం ఏం చెప్తే అది చేయరు, మనం ఏం చేస్తే అది చేస్తారు. ఓకే, దే డోంట్ డూ వాట్ యు టెల్ దెమ్ టు డూ, దే డూ వాట్ యు డూ. సో ఫోన్ చూడవాకు, పుస్తకం తీసుకొని చదువు, ఓకే, బయట వాళ్ళతో దురుసుగా మాట్లాడకు, తిరిగి సమాధానం చెప్పొద్దు. ఈ ఈ బిహేవియర్లు మనం నోటితో చెప్తే వాళ్ళు చేయరు. మనం ఎంతగా వాళ్ళని ట్రైన్ చేయాలంటే చూసుకున్నా కూడా వాళ్ళు చేయరు. మనం మన జీవితంలో వాటిని ఎప్పుడైతే ఆచరించి చూపిస్తూ ఉంటామో, మన జీవితంలో ఎప్పుడైతే అనుక్షణం మనం అవి చేస్తూ ఉంటామో మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఫోన్ పట్టుకోవద్దు అని పిల్లల్ని అరుస్తూ
వాళ్ళు అట్లా రాత్రిపూట అయిపోగానే మనం మంచం మీద పడుకొని వీడియో గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం పక్కన లేనప్పుడు వాడు ఫోన్ తీసుకుని వీడియో గేమ్ ఆడడం మొదలు పెడతాడు. మనం సోషల్ మీడియా చూస్తున్నాం, వాడు చూడడం మొదలు పెడతాడు. అదే అన్నీ పక్కన పెట్టేసి రాత్రి అవగానే పుస్తకం తీసి చదువుకుంటున్నాం అనుకోండి, లేదా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం అనుకోండి అందరం కలిసి, ఆటోమేటిక్గా వాళ్ళు ఈ ఫోన్లు వీటిని పక్కన పెట్టేసి వాళ్ళు చదువుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు మంచి విషయాలు మాట్లాడడం మొదలు పెడతారు. ఇంటికి బంధువులు వస్తే లేదా ఎవరైనా గెస్ట్లు వస్తే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, మనం ఎట్లా మర్యాదలు చేస్తున్నాం, మనం ఫ్యాన్ వేస్తున్నాం కూర్చోమని చెప్తున్నామా, ఇవి చూసి వాళ్ళు మనం లేనప్పుడు అవి చేయడం నేర్చుకుంటారు. అంతేగాని నువ్వు ఇలా చేయి ఇలా చేయి అంటే మాత్రం వాళ్ళలో క్రమశిక్షణ అంతర్గతంగా రాదు. సో పిల్లలకి ఈ విషయం తల్లిదండ్రులకి మనం క్లియర్గా చెప్పాలి. వాళ్ళు మారాలనే ఉద్దేశం మీకుంటే, వాళ్ళు నిజంగా ఒక క్రమశిక్షణ కలిగిన బాధ్యత గల వ్యక్తులుగా మీరు తయారవ్వాలనుకుంటే ముందు మీరు మారండి. ముందు మీరు చేస్తే కానీ అది వాళ్ళలోంచి రాదు. ఓకే. అది తెలుగులో కామన్ సామెత ఒకటి ఉంది, తల్లికి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని. సో ఆవు పోయి చేలో తింటూ ఉంటే దూడ గట్టును మేస్తుంది, అపోయి అది కూడా చేలోనే మేస్తుంది. అందువల్ల పిల్లలు మారాలి అనుకునే తల్లిదండ్రులకి మనం ఫర్మ్గా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళలో ఎటువంటి మార్పు మీరు చూడాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులుగా మీరు తయారు కావాలి మొదట. అలా మీరు తయారవ్వకుండా వాళ్ళని మారండి మారండి అని చెప్తే వాళ్ళు మారరు. ఓకే. ఈ పాయింట్ మనం క్లియర్గా చెప్పాలి. నెక్స్ట్ రెండో పాయింట్, పిల్లలు దే కమ్ త్రూ యూ బట్ దే డోంట్ బిలాంగ్ టు యూ. మన నుంచి పిల్లలు వచ్చారు, అది గొప్ప అదృష్టం. ఆ, వాళ్ళు మనతో ఈ కొంతకాలం మనతో స్పెండ్ చేయగలుగుతున్నారు, వాళ్ళ జీవితకాలం మన జీవితకాలంలో కొంతకాలం వాళ్ళతో స్పెండ్ చేసే భాగ్యం మనకు కలిగింది. ఆ మూమెంట్స్ని చెరిష్ చేసుకోవాలి, ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని వాళ్ళు మన ప్రాపర్టీ లాగా ట్రీట్ చేయకూడదు. నువ్వు నా బిడ్డవి, నేను ఎట్లా చెప్తే అట్లే చేయాలి, నేను చెప్పిన మాటే వినాలి, నువ్వు ఇటు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, తినమంటే తినాలి. ఇట్లాంటి యాటిట్యూడ్ తల్లిదండ్రుల్లో ఉంటే ఫర్మ్గా డిస్కరేజ్ చేయండి. ఎందుకంటే దే ఆర్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ, దే ఆర్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్. వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత మనకుంది, కానీ వాళ్ళ జీవితంలో ప్రతి మూమెంట్ని మనం కంట్రోల్ చేస్తే అది సరైన విధానంలో దాని అవుట్కమ్ రాదు. సో ఇంకో వాళ్ళని వాడు ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి, వాడు ఎట్లాంటి మాటలు మాట్లాడాలి, వాడు తల సరిగా దూకున్నాడా ప్రతి దానిలో ప్రతి చిన్న విషయంలో కరెక్ట్ చేసే పేరెంట్స్ని మనం ఫర్మ్గా డిస్కరేజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్స్ జరగకపోతే మనం సరైన న్యాయం చేసుకోలేం. ఇంకోటి ఏంటంటే, ఆ, తల్లిదండ్రులు కామన్గా నేను క్లినిక్లో చూస్తున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, పిల్లల్ని తీసుకొస్తారు పేరెంట్స్, తీసుకొచ్చి వీడు మొద్దండి, వీడు సరిగా చదవడు, ఓకే, వీడు బాగా చదువుతాడు అంటే, అసలు అట్లా నెవర్ గివ్ ఎ నెగటివ్ కామెంట్ అన్ ఎ చైల్డ్ బిఫోర్ హిమ్. పిల్లల గురించి వాళ్ళ ముందు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ గురించి వాళ్ళ నెగటివ్ పాయింట్స్ని వాళ్ళ వాళ్ళ కళ్ళ ముందు మనం హైలైట్ చేసి మాట్లాడడం తల్లిదండ్రులు చేస్తూ ఉంటే దాని నెగటివ్ ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందండి. ఆ, దీనికి ఎట్లా చెప్పాలంటే, మీకు పిల్లలకి ఆ, అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరండి ప్రపంచంలో? పిల్లలకి ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? మొదట తల్లిదండ్రులు, తర్వాత మిగతా ప్రపంచం అంతా. సో మిగతా వాళ్ళు ఏమన్నా వాటిని సీరియస్గా తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ ఇష్యూ. కానీ తల్లిదండ్రులు ఒక మాట అంటే ఆ మాట వాళ్ళకి అది మాటలాగా వినిపించదు, అదొక ఇన్స్ట్రక్షన్ లాగా వినిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా వాడు అసలు రెస్పాన్సిబిలిటీ లేదండి, వీడికి ఏమీ పట్టించుకోడు, అన్నీ మర్చిపోతుంటాడు కదా అని వాడి ముందు మనతో అన్నాడు అనుకోండి పేరెంట్, ఆ పిల్లవాడికి ఏమో సబ్కాన్షియస్గా, సో నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు, నేను అన్నీ మర్చిపోవాలి, ఇట్లా సబ్కాన్షియస్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ లాగా వెళ్తుంది తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆ మాటలు. దీనివల్ల వాళ్ళల్లో ఆ సైకలాజికల్గా ఆ మార్పులు సబ్కాన్షియస్ వాళ్ళకి తెలియకుండా జరిగిపోతాయి. వాళ్ళు ఇంకా పదే పదే మర్చిపోవడం మొదలు పెడతారు, పదే పదే బాధ్యత లేకుండా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు కాన్షియస్గా చేయరవి. ఆ కాన్షియస్ వాళ్ళలో ఆ మార్పు రావడానికి మనమే కారణం. ఆ విషయం పేరెంట్స్కి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఓకేనా? ఎప్పుడైతే పిల్లల్ని వాడి ముందు మనం నెగిటివ్ కామెంట్ చేస్తున్నాం, వాడి గురించి మా వాడు మొద్దు అని మనం వాడి ముందు మనం వేరే వాడితో అంటుంటే, ఓహో మా నాన్న నన్ను మొద్దు అంటున్నాడు, నేను మొద్దుగా ఉండాలి కావాలి
అని వాడు డిసైడ్ అవుతాడు అనమాట సబ్కాన్షియస్గా. సో ఇలా ఎవరన్నా తల్లిదండ్రులు మాట్లాడితే స్పేర్ చేయవాకండి. ఓకేనా? ఆ పిల్లవాడిని బయటికి పంపించేసి లెఫ్ట్ అండ్ రైట్ వాయించండి. పేరెంట్స్కి క్లియర్గా చెప్పండి, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడితే మీరు ఏ మార్పు వాళ్ళ నుంచి ఆశిస్తున్నారో ఆ మార్పు రాదు, దానికి ఆపోజిట్ మార్పు వస్తుంది. వాడిని అట్లా అవమానిస్తే వాడు రోషం తెచ్చుకొని పౌరుషం తెచ్చుకొని మారతాడేమో అనే ఫీలింగ్ పేరెంట్స్లో ఉంటుంది. దట్ ఈస్ రాంగ్. అట్లా పోదు అది. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే పనిష్మెంట్స్. ప్రతి దానికి కొట్టడం, ప్రతి దానికి తిట్టడం, ప్రతి దానికి అవమానించడం. ఎందుకంటే మా చిన్నప్పుడు మా నాన్న అట్టే కొట్టేవాడు, అందుకని నేను కొడుతున్నాను. మా నాన్న అట్టే తిట్టేవాడు, అయినా నేను వాళ్ళ కొట్టబట్టే ఈరోజు బాగున్నాను. వాళ్ళు కొట్టబట్టి కాదు మీరు బాగైంది, వాళ్ళు మిగతా విషయాలు ఎట్లా పర్ఫెక్ట్గా ఉన్నారో చూసి నేర్చుకున్నారు కాబట్టి మీరు బాగయ్యారు. ఆ కొట్టిన ప్రభావం నుంచి కూడా బయటికి రాగలిగారు. మీరు అలా ఆదర్శవంతంగా నివసించకుండా, మీరు అలా ఆదర్శవంతంగా జీవించకుండా ఆ పనిష్మెంట్ పిల్లవాడికి ఇస్తే వాడు మీరు ఎట్లా ఆదర్శాలు లేకుండా బతుకుతున్నారో అట్లా తయారవడంతో పాటుగా ఈ పనిష్మెంట్కి వాళ్ళలో ఒక తిరుగుబాటు ధోరణి స్టార్ట్ అయిపోతుంది. ఆ తిరుగుబాటు ధోరణి ఎక్స్ట్రావర్ట్ కాన్స్టిట్యూషన్స్లో వైలెన్స్గా బయటపడుతుంది, ఇంట్రావర్ట్ కాన్స్టిట్యూషన్స్లో డిప్రెషన్గా బయటపడుతుంది. సో దాని నుంచి బయటికి తీసుకురావడం అనేది వైద్యులకి పెద్ద ఛాలెంజ్ ఇంకా అక్కడి నుంచి. సో మనం అట్మాస్ఫియర్ కరెక్ట్ చేయకుండా, మనం ఆ, అంటే ఫండమెంటల్ కాజ్ ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని రిమూవ్ చేయకుండా మనం మందులు ఇస్తూ ఉంటే, ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు విక్స్ రాస్తూ ఎంత మందులు ఇస్తే జలుబు తగ్గుతుంది? విక్స్ ఆపాలి. అట్లాగే ఈ విధంగా తల్లిదండ్రుల ఈ నెగటివ్ బిహేవియర్ మనం తీసేయకపోతే, మనం మందులు ఇస్తూ ఉంటాం, వాడు బయటకు వస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు, బయటకు వస్తాడు, లోపలికి వెళ్ళిపోతాడు. సో ఈ కరెక్షన్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ దగ్గరే కాదు, ఎవరి దగ్గర కూడా పిల్లల గురించి వాళ్ళ ముందు, పిల్లల పక్కన ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆ నెగటివ్ కామెంట్స్ చేయకూడదు. మరి ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? పిల్లలు ఇప్పుడు వాడు డల్గా ఉన్నాడు, వాడు చెప్పింది నేర్చుకోవట్లేదు, వాడు హుషారుగా ఉండట్లేదు, వాడు ఇంక్విజిటివ్గా లేడు. మనం ఏం చేయాలంటే అప్రిషియేట్ ద పాజిటివ్ క్వాలిటీస్. మనం వాళ్ళలో ఏ క్వాలిటీస్ అయితే చూడాలనుకుంటున్నామో, సపోజ్ వాడు అబద్ధాలు చెప్పేవాడు అనుకుందాం, వాడు ఒక చోట నిజం చెప్పాడు, వెంటనే వాడిని బా శభాష్ నాన్న, నాకు భలే ఆనందంగా ఉంది, నువ్వు నిజం చెప్పావు, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని చెప్పి అప్రిషియేట్ చేసి, వాడు అబద్ధం చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఉండాలి. అంటే దానికి రెస్పాండ్ అవ్వం, దానికి కామెంట్ ఇవ్వం. సో ఇంకా చెప్తే మనం బాధపడ్డట్టుగా వాడికి తెలిసేలాగా ఇండైరెక్ట్గా చేస్తాం, మొహం డల్గా పెట్టుకోవడం ఏదో ఒకటి చేసి. సో ఇట్లా చేస్తున్నప్పుడు పిల్లలు కోరుకునేది ఏంటండి? తల్లిదండ్రుల నుంచి బొమ్మలు కాదు, బట్టలు కాదు, నిజం చెప్పాలంటే గ్యాడ్జెట్స్ కాదు వాళ్ళు కోరుకునేది తల్లిదండ్రుల నుంచి అప్రిషియేషన్. మా నాన్న మెచ్చుకోవాలి, మా అమ్మ మెచ్చుకోవాలి, మా తాతయ్య మెచ్చుకోవాలి, నన్ను మా బాబాయ్ మెచ్చుకోవాలి, ఇట్లా ఉంటుంది వాళ్ళ మనసులో యాటిట్యూడ్. సో ఆ యాటిట్యూడ్ని మనం క్యాష్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ ఫీలింగ్స్ని అప్రిషియేట్ చేస్తూ నెగటివ్ ఫీలింగ్స్కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటామో, వాళ్ళు మోర్ అండ్ మోర్ దే వాంట్ అవర్ అటెన్షన్. పిల్లలకి తల్లిదండ్రుల అటెన్షన్ కావాలి. సో ఏ పనులు చేస్తే మన అటెన్షన్ వాళ్ళ మీదకి ఎక్కువ వెళ్తుందో ఆ పనులే చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ పాజిటివ్ పాయింట్స్ని మనం అప్రిషియేట్ చేస్తూ పోతామో, ఆటోమేటిక్గా పాజిటివ్ క్వాలిటీస్ పెంచుకుంటారు, నెగటివ్ క్వాలిటీస్ తగ్గించుకుంటారు. ఇది మామూలుగా స్కూల్ పిల్లల్లో వాడతారు, ట్రైన్డ్ టీచర్స్. మనలో టీచర్లు అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు పక్క పక్కన, ఒకడు విపరీతంగా కాల్ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, ఎల్కేజీ యూకేజీ పిల్లలే అనుకుందాం. సో ఇంక వాడిని ఏమనరు ట్రైన్డ్ టీచర్స్, అల్లరి చేసే పిల్లోడిని ఏమనరు. పక్కన బుద్ధిగా కూర్చోన్నాడే వాడిని, అబ్బా ఎంత చక్కగా కూర్చున్నావురా నువ్వు, కదలకుండా ఎంత బాగా మాటింటున్నావురా, నువ్వు సూపర్ రా, నువ్వు బంగారు రా, నువ్వు బుజ్జిరా అని చెప్పి వీడిని పొగుడతారనమాట. అల్లరి చేసేవాడు ఆపేస్తాడు. ఎందుకని? వాడికి కావాల్సింది టీచర్ అటెన్షన్. టీచర్ అటెన్షన్ ఎవరికి వెళ్తుంది? ఎవడు బుద్ధిగా కూర్చున్నాడు వాడికి వెళ్తుంది. అందువల్ల వీడి బిహేవియర్ ఆపేస్తాడు. సో దిస్ ఈజ్ ఎ కామన్ ట్రైన్డ్ టీచర్స్ టెక్నిక్. అది ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాడాలి. తల్లిదండ్రులనే కాదు, ఇది ఎవరైనా, పిల్లలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన పద్ధతి. సో ఈ విషయంలో మనం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ దీనిలోనే కంటిన్యూషన్ పాయింట్ ఏంటంటే నెవర్ కంపేర్. ఎప్పుడు కూడా పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేయొద్దు. అదే చెప్పాను కదా ఇందాక, ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తారు, వీడు మొద్దండి, వీడు చదవడు, వీడు బాగా చదువుతాడు, బంగారు వీడు, అసలు వీడు బ్రహ్మాండంగా చదువుతాడు, ఫస్ట్ వీడు చదువుతాడు, వీడు తెలియలేనోడు, వీడికి చదువు రాదు, ఇట్లా వీళ్ళ ముందు కంపేర్ చేస్తుంటారు. విచ్ ఇస్ ఏ క్రైమ్. అది తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు, జీవితాంతం కలిసి ఉండాల్సిన సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు,
వాళ్ళలో వాళ్ళకి మనం కంపారిజన్ చేస్తూ ఉంటే తెలియకుండా ఏమవుతుంది, సిబ్లింగ్ రైవలరీ, ఒక వైరీ భావం డెవలప్ అవుతుంది వాళ్ళలో. వాళ్ళు పెద్దయ్యాక కలిసి జీవితాంతం జీవించాల్సిన వాళ్ళు, వాళ్ళలో వాళ్ళకి ద్వేష భావాలకి బీజాలు మనం అక్కడ నాటుతాం. వీళ్ళు పెద్దయ్యాక ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు, కేసులు వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఓకే, అలా కాకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకునే ప్రేమాభిమానాలు వాళ్ళు డెవలప్ కావాలంటే ఈ కంపారిజన్ చేయకూడదు. ఎప్పుడైతే మనం కంపారిజన్ చేయమో, ఇద్దరు 5 వేళ్ళు ఒకలాగా ఉంటాయి, 5 డిఫరెంట్గానే ఉంటాయి. ఒకళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక టాలెంట్ ఉంటుంది. వాళ్ళ ఏ టాలెంట్ బాగుందో దాన్ని అప్రిషియేట్ చేస్తూ పిల్లల్ని పైకి తీసుకురావాలి. కానీ కంపేర్ చేస్తూ వాడిలాగా తయారవు, వీడిలాగా తయారవు అని మనం కంపేర్ చేసామంటే దానివల్ల జరిగే ఉపయోగం కంటే నష్టం ఎక్కువైపోతుంది. ఈ విషయంలో కూడా మనం పేరెంట్స్ని చాలా ఎడ్యుకేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఇంకా నా అబ్జర్వేషన్లో పిల్లల ఆరోగ్యం పాడవడానికి ఒక ముఖ్యమైన కారణం చదువు మీద తల్లిదండ్రులకు ఉండే అత్యుత్సాహం. ఓకే, ప్రతి ఒక్కడు డాక్టర్ అయిపోవాలి, ప్రతి ఒక్కడు ఇంజనీర్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐఐటీనే కొట్టాలి, ఇంకేం కొట్టకూడదు. ఓకే, ఏంటి వేలం వెర్రి. ఓకేనా. నా 10th క్లాస్ మార్క్స్ ఎన్నో వాళ్ళకి తెలుసా? నేను బాగానే ఉన్నానుగా. నేను 10th క్లాస్లో పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో వాళ్ళకి తెలుసా? లేదు కదా. ఈరోజు బాగానే ఉన్నానుగా. మార్కులు ఎంతవరకు ఇంపార్టెంట్ జీవితంలో? మార్కులు అనేవి చదువుకోవడానికి, ఒక మోటివేషన్ తెచ్చుకోవడానికి మాత్రమే ఇంపార్టెంట్. మార్కులు ఒక వ్యక్తి ఎంత ఎంత మంచివాడో, ఎంత బాగా బతకగలడో డిసైడ్ చేస్తాయా? ఆ 3 గంటలు ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసేది ఆ వ్యక్తిని డిసైడ్ చేస్తుంది, ఆ వ్యక్తి యొక్క టాలెంట్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుందా? చేయదు కదా. ఓకే, పిల్లవాడు ఫెయిల్ అయినా కూడా పట్టించుకోకుండా వాడు మంచి మనిషిగా మారాడా లేదా, వాడు జీవితంలో ఒక మనిషి, మానవత్వం గల మనిషిగా డెవలప్ అవుతున్నాడా లేదా అనే దాని మీదే ఫోకస్ చేయాలి. సో ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళకి ఆటల్ని, కళలని, సాహిత్యాన్ని, వీటిని ఆ, దూరం చేసేస్తాం. ఫ్యామిలీతో సత్సంబంధాలని కూడా, ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్ళనీయకుండా, బంధువులతో కలవనీయకుండా, మమతా అనురాగాలు పెరగనీయకుండా, వాళ్ళని ఒక మార్కులు మిషన్ల లాగా పెంచే తల్లిదండ్రుల్ని నిర్ద్వంద్వంగా, నిష్పక్షపాతంగా కడిగేయండి. ఓకేనా. వాళ్ళకి, అంటే నా ఉద్దేశం వాళ్ళకి తెలిసేలా చేయండి ఆ పేరెంట్స్కి అది తప్పు. వాళ్ళేం నారాయణ చైతన్య కాలేజీలు అనే కోళ్ల ఫారంలో పెరిగే కోళ్ళు కాదు వాళ్ళు. ఓకేనా. వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఏర్పడాలి, వాళ్ళలో ఒక మానసిక వికాసం కలగాలి. అలాంటి వ్యక్తులుగా తయారు చేయండి. మొన్న కలకత్తా నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన, అతను బెంగాలీనే, ఆయనతో మాట్లాడాను. వాళ్ళ పిల్లలు చేసిన ఆర్ట్ వర్క్ చూపించాడు. అసలు 13 ఏళ్ల పిల్లలు, ఇద్దరు కవల పిల్లలు అమ్మాయిలు, వాళ్ళు వేస్తున్న బొమ్మలు ప్రొఫెషనల్ ఆర్టిస్టుల బొమ్మల్లాగా ఉన్నాయి, అంత బాగున్నాయి. ఏంటండి ఇంత బాగా బొమ్మలు వేస్తున్నారు వీళ్ళంటే, వాళ్ళకి సహజంగా కొంచెం టాలెంట్ ఉంది. రోజు ఆయన శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఆ ఆర్ట్ నేర్పించడము, టీచర్లతో ట్రైనింగ్ ఇప్పించడం, అట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లా కొంతకాలం చేశాడు, చేసి వదిలేశాడు. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళే అలా బొమ్మలు వేసుకుని. బెంగాలీ కల్చర్లో మేము కళలకి చాలా ప్రాధాన్యత ఇస్తామండి. పిల్లలు చదువుకోకపోయినా పర్లేదు, ఏదో ఒక కళ ఉండాలి వాళ్ళకని, వాళ్ళకి ఏదో ఒక కళ నేర్పిస్తాం కంపల్సరీగా అన్నాడు ఆయన. నాకు ఎంత నచ్చింది, అబ్బా ఏం అద్భుతమైన కల్చర్ రా అనిపించింది. మన కల్చర్ కూడా ఏం తక్కువ కాదు, కాకపోతే మన కల్చర్ని మనం పోగొట్టుకుంటున్నాం, మన సంస్కృతికి మనం దూరం అవుతున్నాం. ఈ విషయంలో తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం, ఒక డాక్టర్గా ఆ బాధ్యత మన మీద ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఇంకొకటి, పిల్లల మానసిక ఆరోగ్యం పాడవడానికి, వాళ్ళ మానసికని కాదు, వాళ్ళ హెల్త్ పాడవడానికి ఇంకొక ప్రధానమైన రీజన్ కుటుంబ కలహాలు. కుటుంబ కలహాలు అంటే ఏ ఇంట్లో గొడవలు ఉండవు? రెండు తలకాయలు ఉన్న ఏ ఇంట్లో అయినా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది. రెండు రెండు వ్యక్తిత్వాలు ఉన్న ఇద్దరు మనుషులున్న ప్రతి చోట వ్యక్తిత్వాల అభిప్రాయాల భేదాలు అనేవి ఉంటాయి. వాటిని ఒక్కోసారి మాట మాట పెరగచ్చు, కానీ ఇది పిల్లల ముందు జరగకూడదు. తల్లిదండ్రులు కొట్టుకోవడం, పిల్లల ముందు తల్లిదండ్రులు అరుచుకోవడం, వాళ్ళని తిట్టుకోవడం, లేదా బంధువుల గురించి నెగటివ్గా మాట్లాడుకోవడం. ఓకే, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు అట్లా చేశారు, మనల్ని ముంచేశారు, మా డబ్బులు కొట్టేశారు, ఈ మాటలన్నీ పిల్లల ముందు మాట్లాడడం, ఇవన్నీ కూడా అసలు ముందు పేరెంట్స్ పేరెంట్స్ పిల్లల ముందు గొడవ పడడం అనేది ఒక క్రైమ్. ఓకే, దానివల్ల పిల్లల మనసు మీద ఎంత నెగటివ్ ప్రభావం పడుతుందో నేను మీకు చెప్పక్కర్లేదు కదా. ఓకే, సో తల్లిదండ్రులు, వాళ్ళకి అంత ఇష్టమైన తల్లిదండ్రులు, అంత ప్రేమించే తల్లిదండ్రులు, వాళ్ళు మన మొహం, వాళ్ళ అమ్మ మొహం డల్ అయితేనే పిల్లల మొహాలు డల్ అయిపోతాయి. తల్లి మొహంలో నవ్వు మాయమైతే పిల్లలు కలవరపడిపోతారు. అలాంటి తల్లి కన్నీళ్లు పెడుతుంది అనుకోండి, అలాంటి తండ్రి బాధపడుతున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి వల్ల, తల్లిదండ్రులే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బాధపడుతుంటే వీళ్ళకి
ఎంత బాధ కలుగుతుంది లోపల. ఈ విషయం పట్టించుకోకుండా ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల ముందు కొట్టుకోవడం గొడవపడడం చేస్తారో వాళ్ళ హృదయాలు తీవ్రంగా గాయపడతాయి, వాళ్ళ ఆరోగ్యం పాడవడం మొదలవుతుంది. అందువల్ల వీళ్ళ పేరెంట్స్ మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నా వాళ్ళు పిల్లల ముందు దాన్ని వ్యక్తపరచకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అసలు ఆ, ఈ మధ్య కాలంలో విడాకులు అనేది చాలా ఎక్కువైపోయింది. సింగిల్ పేరెంట్స్ చాలా మంది వస్తున్నారు. ఆ విడాకులయ్యి ఎవరైతే తల్లిదండ్రులు విడిపోతారో వాళ్ళ పిల్లల ఆరోగ్యం చాలా త్వరగా పాడైపోవడం, వాళ్ళ మయాజం సోరా నుంచి సిఫిలిస్కి సైకోసిస్కి తొందరగా వెళ్ళిపోవడం కామన్గా చూస్తున్నాం. కాబట్టి ఈ పాయింట్స్లో కూడా మనం పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్. సో ఇంకా ఆ, మరొక పాయింట్, ఈ అంత ఫ్రీక్వెంట్గా లేదు కానీ ఇంకొక కామన్గా గమనిస్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే చైల్డ్ అబ్యూస్. సో ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. పసిబిడ్డల్ని అబ్యూజ్ చేస్తారు. అబ్యూజ్ చేయడం అంటే వాళ్ళని ఆ, లైంగికంగా వాళ్ళని వేధిస్తారన్నమాట. పసిబిడ్డలతో కొంతమంది పర్వర్ట్స్ ఉంటారు. ఈ చే ఆ పసిబిడ్డల్ని వాళ్ళని ఆ, అదేంటి అబ్నార్మల్గా టచ్ చేయడం, అబ్నార్మల్ పార్ట్స్లు బాడీ పార్ట్స్లు టచ్ చేయకూడని చోట టచ్ చేయడం, మాటి మాటికి తాకడం, నిమరడం, ఇంకేదేదో చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఓ, వీళ్ళు ఒక పైశాచికమైన ఆనందాన్ని పొందుతారు కొంతమంది. ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది కూడా చాప కింద నీరులాగా సమాజంలో పెరుగుతూ ఉంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది కనుక జరుగుతూ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ రొంపిలోంచి కాపాడాల్సిన బాధ్యత కూడా డాక్టర్ల మీద ఉంటుంది. ఓకేనా? సో ఆ, పల్లెటూర్లలో ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ సిటీ కల్చర్లో మాత్రం సిటీస్, హైదరాబాద్, విజయవాడ, పూణే, నాగపూర్, ఇట్లాంటి ఇట్లాంటి ఏరియాల నుంచి వచ్చే పేషెంట్లు నేను పేషెంట్లు ఆ పిల్లల్ని గమనిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ చైల్డ్ అబ్యూస్ జరుగుతుందని గమనించడం జరిగింది. అందువల్ల దాన్ని ఒకవేళ జరుగుతూ ఉంటే మనం ఐడెంటిఫై చేయగలగాలి. అది ఇందాక అన్నట్టుగా పర్సనల్గా కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు హింట్స్ ఇస్తారు, ఆ హింట్స్ నుంచి పట్టుకోవాలి. సో మామూలుగా చైల్డ్ అబ్యూస్ జరిగింది అనుకోండి, ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? ఫస్ట్ వాళ్ళ పిల్లల్లా బిహేవ్ చేయరు. ఓకే, దే బిహేవ్ వెరీ మెచ్యూర్, పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ పర్సనాలిటీ మారిపోతుంది. అంతకుముందు ఉన్నట్టుగా జోవియల్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు సైలెంట్ అయిపోతారు. ఓకే, ఐదర్ దే బికమ్ మోర్ సాడ్ ఆర్ దే బికమ్ అగ్రెసివ్. ఓకే, నెక్స్ట్, ఎవరితో కలవరు, ఎవరితో తల్లిదండ్రులతో కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డు, ఎప్పుడు టెన్షన్గా యాంగ్జియస్గా ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోరు. వాళ్ళు బట్టలు వేసుకోవాలంటే కూడా మొత్తం శరీరం అంతా కవర్ అయ్యే బట్టలే వేసుకుంటారు, ఇంకో బట్టలు వేసుకోరు. సో ఇట్లాంటివి హింట్స్ దొరికినప్పుడు యూ హ్యావ్ టు ప్రోబ్ విత్ డీపర్. ఏం జరుగుతుంది, ఫ్రెండ్స్ ఎవరున్నారు, బంధువులు ఎవరున్నారు, మీకు ఏ బంధువులు ఎక్కువ ఇళ్ళకి వస్తుంటారు, వాళ్ళు వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది, ఇట్లా మనం ప్రోబ్ చేస్తూ ఎక్కడ చైల్డ్ అబ్యూస్ జరుగుతుందో ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే సాల్వ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇంకా ఇది ప్రధానంగా నాన్ మెడికల్ పార్ట్ అండి చైల్డ్ కేస్ పీడియాట్రిక్ కేస్ టేకింగ్లో. ఇవి మనం కరెక్షన్ చేసుకోకపోతే ఇవన్నీ విక్స్ లాంటివి. ఓకేనా? సో ఈ పాయింట్లలో మనం గనక ఈ అట్మాస్ఫియర్ కరెక్షన్ జరగలేదంటే మనం మందులు ఇస్తాం, పిల్లవాడిని బయటికి తీసుకొస్తాం, మళ్ళీ వాడు అదే అదే రొంపిలో పడిపోతాడు, మళ్ళీ అదే హెల్త్ కంప్లైంట్స్ ఎంతకంటే తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం మన దగ్గరకు వచ్చిన భావి భారత పౌరుల్ని కాపాడుకోవాలంటే ఈ విషయాల్లో మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎట్లా పిల్లల్ని డీల్ చేయాలి, ఎట్లా కేస్ టేకింగ్ చేయాలి అనేది. సో వాటికి ఎక్కువ డెప్త్లోకి వెళ్ళం. కానీ నాకు బాగా సక్సెస్ వచ్చిన కేసులు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక 4-5 ఇయర్స్గా ఆటిజం కేసులు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఆటిజం మీద మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. ఓకే, పిల్లల్లో బుద్ధి మాంద్యం ఉంటుంది. అది వాళ్ళు ఈ ఆటిజం ఉండే పిల్లలు వాళ్ళని చాలా ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత మంచిది. ఓకే, సో ఆటిజం ఉండే పిల్లలు ప్రధానంగా మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు బాగా యాక్టివ్గా హుషారుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు ఆడుతున్నట్టుగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటారు. కానీ
దేర్ విల్ బి నో ఐ కాంటాక్ట్. మనం వాళ్ళని ఎంత పిలిచినా ఎంత మాట్లాడించినా మన కళ్ళలోకి చూడరు. మన కళ్ళ దే అవాయిడ్ ఐ కాంటాక్ట్. నెక్స్ట్ అసలు కొంచెం తీవ్రమైన ఆటిజం, ఏఎస్డి అంటాం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆటిజం అనేది ఒక జబ్బు కాదు, ఎన్నో కండిషన్స్ని ఆటిజం అనే పిలుస్తాం మనం. ఆ, తీవ్రమైన ఆటిజం ఉండేవాళ్ళు మన మాటలకు కూడా రెస్పాండ్ గారు. మనం మాట్లాడిస్తాం, పిలుస్తాం, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతేగాని మనం ఎంత పలకరించినా ఏం మాట్లాడినా తిరిగి రెస్పాన్స్ ఇవ్వరు. ఓకే, ఇలాంటి ఆటిజం కండిషన్స్. నెక్స్ట్, ఆటిజం కాకపోయినా అంతే తీవ్ర స్థాయిలో ఉన్న ఇంకొక కండిషన్ ఏడిహెచ్డి అంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ఈ పిల్లలు వాళ్ళు మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలరు, మనం అడిగిన దానికి జవాబు చెప్పగలరు, కానీ కుదురుగా కూర్చోలేరు. 24 గంటలు కదులుతుంటారు, 24 గంటలు తిరుగుతుంటారు, ఆడుతుంటారు, ఏదో ఒకటి పట్టుకుంటారు, చేతులు ఆడిస్తూ ఉంటారు. వాళ్ళు కుదురుగా ఉండలేరు, చదువులో ఫోకస్ చేయలేరు, క్లాస్ రూమ్లో తిన్నగా కూర్చోలేరు, టీచర్ చెప్పిన పని చేయలేరు. వాళ్ళకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినా కూడా ఒక్క ఏబిసిడి రాయడం కూడా చేత కాదు. ఓకే, వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. సో ఈ అటెన్షన్ డెఫిసిట్ వాళ్ళకి ఒక చోట అటెన్షన్, ఒక ఏకాగ్రంగా కొన్ని సెకండ్లు కూడా బుద్ధిని ఒక చోట నిలపగలిగే శక్తి ఉండదు. ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉండే పిల్లలు, వీళ్ళ విషయంలో భగవంతుడి దయ వల్ల నాకు చాలా సక్సెస్ వస్తుందండి. వాళ్ళు ఎంతోమంది పిల్లలు నాకు నిజంగా ఈ మధ్య కాలంలో బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటంటే, ఒక 10 ఏళ్ల క్రితం ఆటిజం నా మొదటి సక్సెస్ఫుల్గా పూర్తిగా క్యూర్ అయిన ఆటిజం కేసు అది. అబ్బాయికి 3-4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆటిజంకి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. మొన్న తీసుకొచ్చారు, వాడు ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వస్తున్నాడు ఆ పిల్లవాడు. ఓకే, ఇది నిజంగా నాకు ఇలాంటి సేవ చేసుకోగలిగినందుకు, ఇంతగా హెల్ప్ చేయగలిగినందుకు ఆ, ఆ ఆ పిల్లలకి ఆ భగవంతుడికి రుణపడి ఉన్నాను. ఎంత గొప్ప సైన్స్ ఇచ్చారు మనకి, ఎంత గొప్ప వైద్య విధానం ఇచ్చారని చెప్పి నాకు మళ్ళీ కృతజ్ఞత భావం పెరిగిపోయింది. ఓకేనా. సో ఇలా ఎందుకు పనికిరాడా, ఎందుకు పనికి మాలిన వాడు అయిపోతాడా, జీవితం మొత్తం ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఉండిపోతారా అనుకున్న పిల్లల్ని మనం బయటికి తీసుకురావచ్చు. వాళ్ళ ఆ, ఆటిజం అంటే మా ప్రొఫెసర్ విజయకర్ గారి మాటల్లో చెప్పాలంటే, ఇది మనకి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు ఉంటాయండి. ఓకే, మళ్ళీ మెయిన్గా ప్రధానంగా లెఫ్ట్ బ్రెయిన్ డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే మన ఇంటెలిజెన్స్, మన ఆ, ఆ, మన సోషల్ స్కిల్స్ ఇవన్నీ అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ బ్రెయిన్ ప్రధానంగా యానిమల్ టెండెన్సీస్, అంటే ఫండమెంటల్గా జీవి జీవించడానికి అవసరమైన క్వాలిటీస్ దానిలో ఉంటాయి. ఆకలి, నిద్ర, కోపం. ఈ ఒక జంతువుకు ఉండాల్సిన అంటే ఒక లివింగ్ ఆర్గానిజం దేనికైనా ఉండాల్సిన ఫండమెంటల్ క్వాలిటీస్ రైట్ సైడ్ ఉంటాయి. ఆటిజం ఉండే వాళ్ళలో ఈ రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడం అనేది ఉండదు, వాళ్ళకి ఆ కనెక్షన్ పోతుంది. సో ఈ స్థితిలోంచి వాళ్ళని బయటికి రాగలం. ఎట్లా, ఏం మందులు వేస్తే ఆటిజం క్యూర్ అవుతుంది? ఈ ప్రశ్నకి జవాబు ఒకటే, కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వేస్తేనే. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్గా మందు ఇవ్వగలిగినప్పుడే ఆటిజం క్యూర్ అవుతుంది. సో ఎలా క్యూర్ చేయాలి, ఏం అబ్జర్వ్ చేయాలి ఆటిజం పిల్లల్లో? ఆటిజం ఇప్పుడు మనం ఆర్గనాన్ చదువుకుంటున్నాము. ఆర్గనాన్లో హనుమన్ గారు ఏం చెప్పారు? ఓకే, we the physician observes nothing but the deviation from the normal healthy condition of the individual. ఓకే, సో వీటిలో వాళ్ళ నార్మల్ హెల్తీ కండిషన్ నుంచి డీవియేషన్గా ఉండే లక్షణాలన్నీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వీ డోంట్ ట్రీట్ కామన్ సిమ్టమ్స్. ఇప్పుడు ఒక వ్యక్తి జ్వరంతో వచ్చాడు, జ్వరానికి మందిస్తామా? ఆయనకి జలుబు చేసింది, జలుబుకి మందిస్తామా? దగ్గు వస్తుంది, దగ్గుకు మందిస్తామా? జ్వరానికి జలుబుకి దగ్గుకి నాకు తెలిసి హోమియోపతిలో మందులు లేవు. ఓకే, సిక్ అయిన ఇండివిజువల్కి ఉన్నాయి, వాడి ప్రత్యేకతలకు ఉన్నాయి. సో జ్వరానికి మందు ఇమ్మంటే నా దగ్గర మందు లేదని చెప్తాను, జలుబుకి మందు ఇవ్వంటే నా దగ్గర మందులు లేవని చెప్తాను. ఓకే, జలుబుతో ఉన్న ఇండివిజువల్కి ఉంటాయి మందులు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఆ జలుబులో వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి, ఆ జలుబు వాళ్ళ ముక్కు ఎట్లాంటి డిశ్చార్జ్ వస్తుంది, ముక్కు గాలాడుతుందా, ముక్కు మూసుకుపోతుందా, ఏ టైంలో వాడు ఎక్కువ ఇబ్బంది పడుతుంది, గాలికి ఇబ్బంది పడుతున్నాడా, గాలి లేకపోతే ఇబ్బంది పడుతున్నాడా, ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. అలాగే ఈ ఆటిజం, ఏడిహెచ్డి ఇట్లాంటి పిల్లల్లో మనం గమనించేది ఏంటంటే, వాళ్ళ హైపర్ యాక్టివిటీ, వాళ్ళు మనకు అటెన్షన్ పే చేయకపోవడం, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడం, ఇవి కాదు మనకి ఇంపార్టెంట్. ఆ లక్షణాలు ఏ విధంగా వీళ్ళలో ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఆటిజం ఉన్న పిల్లలు కొంతమంది పిలవగానే దగ్గరకు వస్తారు, మనం తీసుకున్న వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, కొంతమంది పిల్లల దగ్గరికి రారు.
కొంతమంది పిల్లలు బొమ్మలు ఇస్తే వాటిని ఎంతసేపు అయినా పగలగొట్టకుండా ఆడుకుంటారు. కొంతమంది పిల్లలు వాటిని వెంటనే పగలగొట్టేస్తుంటారు. అట్లాగే ఆటిజంలో ఇంకొక ప్రధానమైన లక్షణం ఆర్డర్. ప్రతిదీ ఒక ఆర్డర్, ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో ఉండాలి. ఆ ఆర్డర్లో లేకపోతే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. ఈ ఆర్డర్లో పెట్టుకోవడం అనేది ఎలా ఉంది? సో వస్తువులన్నీ నీట్గా లైన్ తప్పకుండా కరెక్ట్గా ఒక చోట పెట్టుకుంటూ ఉన్నాడా? దీన్ని డిస్కన్సర్టెడ్ అనే రూబ్రిక్గా తీసుకుంటాం. ఈ డిస్కన్సర్టెడ్ రూబ్రిక్లోంచి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో ఈ విధంగా ఆటిజం, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ వీటిలో ఉండే పిల్లల్లో మనం ఇంకా నెక్స్ట్ ఆటిజం ఉన్నా కూడా కొన్ని రకాల వేరిడ్ బిహేవియర్స్ ఉంటాయి. సో వాడు బాత్రూమ్ వస్తుందని చెప్పలేడు. బాత్రూమ్ చూపిస్తే ట్రైనింగ్ ఇస్తే బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ యూరిన్ పోసుకోవడం మొదలు పెడతాడు. కానీ అర్ధరాత్రి లేచి హాల్లో పోస్తుంటాడు. ఏమంటే అది బాత్రూమ్ అనుకుంటాడు వాడు. ఓకే, అది బాత్రూమ్ అనుకుంటాడు, హాల్లో పోసేస్తుంటాడు. మోషన్కి వెళ్తాడు, కిచెన్లోకి వెళ్ళి మోషన్ చేసి వస్తాడు. సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నాకు బాగా ఉపయోగపడ్డ రూబ్రిక్ ఏంటంటే డెల్యూషన్ యూరినేటింగ్ అవుట్ సైడ్ ద పార్ట్. సో మామూలుగా ఏంటంటే వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్లో యూరిన్ పాస్ చేస్తున్నాం అనుకుంటూ పక్కన పాస్ చేస్తుంటారు. ఇది రూబ్రిక్. కానీ ఆ రూబ్రిక్ ఇక్కడ మనం అప్లై చేసుకొని ఎన్నో కేసులు ఆటిజము బెలడోనాతో తగ్గాయండి. ఓకే, బెలడోనా 1 ml, అవసరమైతే 10 ml ఒక డోసు. అది ఒక్కోసారి ఆటిజం లాంటి కేసులు తొందరగా తగ్గవు. మనం సంవత్సరాల తరబడి ఫాలో అప్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో 3 నెలలకి 6 నెలలకి మందులు రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ విపరీతమైన భయం, చీకటి లైట్ ఆరిపోతే ప్యానిక్, తల్లిదండ్రులను ఎత్తుక్కోవడం, గాబరా పడిపోవడం ఇట్లా జరుగుతోంది. బ్రైట్ లైట్కి కంగారు పడిపోతారు. ఇట్లా జరుగుతోంది. స్ట్రమోనియంతో తగ్గిన కేసులు ఉన్నాయి. పేరుకి ఆటిజమే. నేను ఇందాక చెప్పాను కదా, స్కూల్ ఫస్ట్ వచ్చాడని అబ్బాయి. వాడు ఆటిస్టిక్కే కానీ అమ్మ నాన్న ఏమైనా చెప్తే చేస్తున్నాడు. నెక్స్ట్ మనం ఎత్తుకున్నా కూడా మన దగ్గర కంఫర్టబుల్గా ఉంటున్నాడు. చాలా ముద్దుగా ఉన్నాడు. వాడిని ఎత్తుకోకుండా ఆపలేకపోతు, మనం ఆగలేం, అంత ముద్దుగా ఉన్నాడు. వాడికి కార్సినోసిన్ ఇచ్చాం. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ మయాజం ఉంది, అది వేరే విషయం. బట్ ఈ పిల్లవాళ్ళు ఈ లక్షణాలను బేస్ చేసుకుని ఉన్న కార్సినోసిన్ ఇస్తే కార్సినోసిస్తో తగ్గింది. నెక్స్ట్ ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు నోట్లోంచి ఎంగిలి ఇట్లా టేబుల్ మీద ఊసేసుకొని దాంతో ఆడుతున్నాడు అనమాట. దాన్ని తీసుకొని మళ్ళీ నోట్లో పెట్టుకోవడం ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఈ డిస్ట్రక్టివ్ బిహేవియర్, ఆ ఎంగిలి కూడా పరమ దుర్వాసన, వాడి పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి. ఇట్లాంటి వాడికి మెర్క్సాల్ వేసినప్పుడు వాడి ఆటిజం తగ్గిపోయింది. నెక్స్ట్ ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు అటెన్షన్ హైపర్ యాక్టివ్ ADHD పిల్లవాడు. వాడు విపరీతంగా ప్రతిదీ పగలగొడుతున్నాడు అనమాట. సో ప్రతిదీ వాడిని పట్టుకోవడం కష్టం. మనం ఎత్తుకున్నా వాడిది నానా రకాలుగా గిలగిల కొట్టుకొని కిందకి దిగేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏదో ఒకటి పగలగొడతాడు. ఓకే, ఇలాంటి ఒక పిల్లవాడికి మనం మెర్క్ కార్ వేస్తే ఆటిజం క్యూర్ అయింది. సో నా ఉద్దేశం ఇక్కడ రెమెడీస్ చెప్పడంలో ఈ మందులు వాడమని కాదు. మన అబ్జర్వేషన్ ఏంటి, మనం ఏ పాయింట్స్ మీద మందిస్తాము, ఈ అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్. నేను ఆటిజంకి మందు ఇవ్వలేదు ఏ పిల్లవాడికి ఇప్పటిదాకా. వాడు ఆటిజం పేషెంట్ కాబట్టి మందు ఇవ్వలేదు. ఓకే, వాడి బిహేవియర్ ఎట్లా ఉంది, వాడు క్లినిక్లో ఎట్లా నడుచుకుంటున్నాడు, వాడు మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టిమ్యులై అంటే మనం పిలవడము, మనం మాట్లాడించడము, మనం బొమ్మలతో ఆడించడము, లేదా తల్లిదండ్రులు బయటికి తీసుకెళ్తే వాళ్ళు బయట ఎట్లా బిహేవ్ చేస్తారు, ఈ లక్షణాలని బట్టి వాళ్ళకి మందులు ఇచ్చినప్పుడు ఆటిజము, ADHD, ఇంకా డౌన్స్ సిండ్రోమ్ అంటాం, అదొక క్రోమోజోమల్ డిజార్డర్. డౌన్స్ సిండ్రోమ్ పిల్లలు కూడా ఇంటెలిజెంట్గా తయారయ్యి వాళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళడం మొదలైంది. ఓకేనా? సో ఇంకా ఈ మధ్య కాలంలో పిల్లలు, నేను నాకు చెప్పిన ఎందుకు టీనేజ్ పిల్లలతో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అవ్వాలి, టీనేజ్ పిల్లలతో ఎందుకు మనం వాళ్ళని ఇన్ డెప్త్ కేసు తీసుకోవాలని చెప్తున్నాను. ఒక రీజన్ ఏంటంటే పిల్లల్లో డిప్రెషన్ ఎక్కువైపోతుంది. చాలా తీవ్రంగా డిప్రెషన్ ఎక్కువైపోతున్నాడు. డిప్రెషన్ ఉన్న పిల్లల్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వీళ్ళు ఇట్స్ నాట్ నార్మల్. వాళ్ళు ఎప్పుడు ఒక సాడ్ మూడ్లో ఉంటారు. పిల్లలు సహజంగా జుబులెంట్గా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా ఉండాలి. అట్లాంటి పిల్లలు సాడ్ ఫేస్ పెట్టుకుంటారు, యాక్టివ్గా ఉండరు. వాళ్ళకి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, కడుపులో నొప్పి, ఈ రీజన్స్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఎంజాయ్ చేసే థింగ్స్ని ఎంజాయ్ చేయరు. సినిమాకి వెళ్ళడం, మంచి ఫుడ్, ఫ్రెండ్స్తో ఆడుకోవడం, వీటిని ఎంజాయ్ చేయరు. వాటిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు.
ఓకే. ఇట్లాంటి పిల్లల్ని కనుక మీరు ఐడెంటిఫై చేస్తే వాళ్ళని కొంచెం డెప్త్లో ఇండెక్స్ వాళ్ళని చాలా ప్రేమగా దగ్గర తీసుకొని మనం కేస్ టేకింగ్ చేస్తే లోపల ఉన్న డిప్రెషన్ ఫీచర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఆ, ఆ, వినడానికి నాకైతే చాలా కష్టంగా ఉంటుందండి. 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లడు వచ్చి అంకుల్ నాకు చచ్చిపోవాలంటుంది అంకుల్ అని చెప్తారు. ఓకే. కానీ ఇందులోనే మళ్ళీ ఆనందం కలిగించే విషయం ఏంటంటే మనం ఒక్క డోస్ వేసిన తర్వాత నెల రోజులకు వచ్చి హుషారుగా అంకుల్ నేను ఈరోజు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తున్నాను లేదా ఇట్లా సినిమాకి వెళ్తున్నానని నవ్వుతూ చెప్తాడు. ఓకే. అంతగా మనం హెల్ప్ చేయగలం, అంతగా పిల్లల్ని కాపాడుకోగలం, అంతగా వాళ్ళ బాధల నుంచి బయటికి తీసుకురాగలం. సో ఇవన్నీ కూడా ఎట్లా ఏంటి అనే దానికి మన మిత్రులు డాక్టర్ చంద్రమోహన్ గారు, మన మిగతా వైద్య మిత్రులందరూ మనకి కొన్ని సంవత్సరాలుగా నేర్పిస్తూనే ఉన్నారు. ఎట్లా దానికి ఒకటే సూత్రం అండి, ఒకటే సూత్రం. వీ నీడ్ టు అడ్రస్ ద కంప్లీట్ కాన్స్టిట్యూషన్. మనం పూర్తిగా శరీర తత్వాన్ని శోధించి దానికి మ్యాచ్ అయ్యే మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఓకేనా. దీనికి షార్ట్ కట్ లేదు. పిల్లలకి మందు ఇవ్వడానికి షార్ట్ కట్ లేదు. పిల్లలకి మందులు ఇవ్వడానికి ఏం ఫార్ములాలు లేవు. పిల్లలకి మందులు ఇవ్వడానికి థెరప్టిక్ బుక్ కూడా లేదు. ఓకేనా. సో నేనే ఊహించలేదు ఫాస్ఫరస్తో, బ్రోమియంతో, బెరటా కార్బుతో, బెలడోనాతో ఆటిజం కేసులు లాంటి టఫ్ కేసులు తగ్గుతాయని. ఓకే. జువినైల్ డయాబెటీస్ అంటే 8, 9 ఏళ్ళకే డయాబెటీస్ వచ్చేసి షుగర్ 500 పెట్టుకొని జీవితాంతం ఇన్సులిన్ పొడుచుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి సహాయం చేయగలమని నేను ఏ రోజు ఊహించలేదు. అలాంటి రోజు వస్తుందని నాకు తెలియదు ముందు రోజుల్లో. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ సాయిబాబా జీవిత చరిత్రలో ఉంటుంది. ఎవరైతే నా లీలల్ని ఆ, శోధిస్తూ దాని లోతుల్లోకి వెళ్తారో వాళ్ళకి జ్ఞాన రత్నాలు లభిస్తాయి అని చెప్తారు ఆయన. సో అది హోమియోపతి విషయంలో కూడా నిజమే. ఎప్పుడైతే మనం హోమియోపతిని డెప్త్లో స్టడీ చేసుకుంటూ ఆ హోమియోపతి మెట్రమెడికాని మన అండర్స్టాండింగ్ పెంచుకుంటూ దాని అంతర్ డెప్త్లోకి వెళ్తాము, ఆ లోతులోకి వెళ్తాము, మనకు అక్కడ మన కోసం జ్ఞాన రత్నాలు వెయిట్ చేస్తున్నాయి. ఓకేనా. మనం బతికున్నందుకు గర్వంగా ఫీల్ అవుతాం, మనం చేసే పని గురించి గర్వంగా ఫీల్ అవుతాం. ఓకేనా. ఇటువంటి గొప్ప సైన్స్ మనకి వచ్చిన ఆ హనుమన్ గారికి, భగవంతుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఆ, సమయాభావం వల్ల ఈరోజు నా అనుభవాలు పంచుకోవడం ఇక్కడితో ఆపాల్సి వస్తుంది. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు మీకు ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడినాయి, జనరల్గా మనకు ఎక్కువగా ఉపయోగపడే రూబ్రిక్స్ ఏమైనా, ఇప్పుడు 2 చెప్పారు, ఇంకేమైనా ఉమ్. రూబ్రిక్స్ మీకు బాగా ఉపయోగపడ్డాయని అవి ఏమైనా చెప్పగలుగుతారా? ఇది కూడా చాలా కష్టమైన ప్రశ్నేనండి. ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన ఒక తర్వాత 2-3 చెప్పండి చాలు. 2-3, ఇప్పుడు 2 చెప్పారు, ఇంకొక 2-3 ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి వీలుంటే. ఉమ్, అదర్వైజ్ ఓకేనండి డాక్టర్ గారు, మీకు అంత స్ట్రెయిన్ అక్కర్లేదు, స్ట్రెయిన్ గుర్తుంటే కాదండి. చెప్పండి. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే ఒక రూబ్రిక్ అనేది ఎప్పుడు యూజ్ అవ్వదు. అది అంటే 1, 2 ఉదాహరణల కోసం చెప్పాను కానీ ఉదాహరణల కోసమేనండి, ఉదాహరణ ఆ, కోసం. ఆ, అలా అడిగితే అంటే మనం ఏ లైన్స్ లో థింక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది చాలా మంచి రూబ్రిక్ చెప్పారు. వాళ్ళు చెప్పిన 2 కూడా, వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం ఏ రూబ్రిక్ ని తీసుకోవాలి అంటే, చాలా జనరల్ ఐటమ్స్ తీసుకుంటాం మనం, కానీ ఉమ్, స్పెసిఫిక్ గా మీకు ఉపయోగపడిన ఏంటంటే అవి మాకు కొంచెం గైడెన్స్ గా ఉంటాయి, అంతకంటే ఏం లేదు. వీలుంటే చెప్పండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఆమ్, అట్లా క్లియర్గా చెప్పలేనండి. కామన్గా ట్రైట్స్ని ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్ అక్కడ. ట్రైట్ అంటే ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్. సో సూసైడల్ డిస్పోజిషన్ అనేది తీసుకుంటాము. కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ చెప్పండి. ఇప్పుడు ఇందా చెప్పారు స్టూల్స్ లోపలికి వెళ్లకుండా బయట వేస్తున్నారు, అట్లా ఆ, కొన్ని ఆ. 1, 2, 3 చెప్పగలిగితే. ఎక్కువగా యూజ్ అయిన ఇంకొకటి ఏంటంటే ఆన్సర్స్. ఆన్సర్స్ అనే రూబ్రిక్లో ఉండే సబ్ రూబ్రిక్స్ బాగా ఉపయోగపడిందండి. అంటే ఆన్సర్ డజంట్ వాంట్ టు, ఆన్సర్ డజంట్ డిజైర్, ఆర్ డస్ నాట్ ఆన్సర్ క్వశ్చన్. ఇట్లాంటి ఈ రూబ్రిక్ బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్లో కూడా ఆ, ఎటువంటి డిస్ట్రక్టివ్, ఈ రూబ్రిక్ బాగా ఉపయోగపడింది. క్లింగింగ్. క్లింగింగ్ అనే రూబ్రిక్ బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఎప్పుడు
ఏదో ఒకటి అంటి పెట్టుకో ఉంటారు. ఈ క్లింగింగ్లో బాగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి క్లింగింగ్ టు మదర్ వేరే, క్లింగింగ్ టు ఫర్నిచర్ వేరే, క్లింగింగ్ టు డాక్టర్ ఫిజిషియన్ వేరే. సో ఆ, మాటి మాటికి డాక్టర్ దగ్గరికే పోవాలి, డాక్టర్ దగ్గరికే పోవాలి అనుకో, ఆ డాక్టర్ సాల్వ్ చేస్తాడు. ఇట్లాంటి బిహేవియర్ ఉండే చోట క్లింగింగ్ టు ఫిజిషియన్ అనే రూబ్రిక్ ఉపయోగపడింది. ఎప్పుడు తల్లిదండ్రులను అంటి పెట్టుకో, అమ్మే కావాలి, అమ్మ బాత్రూంలో టాయిలెట్ పోవడానికి కూడా అవకాశం లేదు, ఎప్పుడు అమ్మ అంటి పెట్టుకొని ఉండాలని ఆ విధంగా అంటి పెట్టుకొని పీడించే కేసుల్లో క్లింగింగ్ టు మదర్ యూజ్ అయింది. ఎప్పుడు ఒక బొమ్మ పెట్టుకో ఉంటాడు, ఒక బొమ్మ లేకపోతే ఒక కర్ర లేకపోతే ఒక బుక్ ఏదో ఒకటి దగ్గర పెట్టుకుని దాన్ని ఎప్పుడు దాన్ని వదలడు. సో అట్లాంటి చోట క్లింగింగ్ టు ఫర్నిచర్ అనే రూబ్రిక్ తీసుకోవడం జరిగింది. ఆ, సార్ యాక్చువల్గా ఈ ప్రశ్నకి నేను జవాబు చెప్పలేను, నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇట్ విల్ బి ఏ బిట్ మిస్గైడింగ్. నన్ను నన్ను క్షమించండి డాక్టర్ సార్ గారు, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది సార్ పెట్టాను, సార్ క్షమించండి. వినయ్ సార్, వినయ్ సార్ సార్ చెప్పండి సార్ సార్. నమస్తే. మీరు ఇందాక అంటే మనం చెప్పుకుంటున్నాం కాన్స్టిట్యూషన్ వేయాలని, మరి 6 మంత్స్ చైల్డ్ 1 year చైల్డ్ లో ఉన్నప్పుడు మదర్ బిహేవియర్ కూడా తీసుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా సార్, చాలా యాటిట్యూడ్ చాలా మంచి ప్రశ్న అడిగారు. మదర్ బిహేవియర్ కాదు, మదర్ కూడా తీసుకోవాల్సి ఉంటుందా అని. ఖచ్చితంగా ఆ, తల్లిదండ్రుల కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ అండి. మదర్ బిహేవియర్ని బట్టి కూడా చాలాసార్లు మనం బెడ్ రెమెడీని ఐడెంటిఫై చేస్తాము. దీనికంటే కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను మిస్ అయ్యాను, చెప్పాలనుకుని కూడా మిస్ అయిన పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ హిస్టరీ. అది అసలు మిస్ కాకూడదండి మన కేస్ టేకింగ్లో, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో. ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎటువంటి మానసిక సంఘర్షణకు గురయ్యారు, ఏమేమి వాళ్ళకి మానసికంగా ఒత్తిడి జరిగింది, ఏమి విషయాపం జరిగింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఏమన్నా వ్యాధులు వచ్చాయా, మదర్కి ఏమైనా వైరల్ ఫీవర్స్ లాంటివి, అంటువ్యాధులు లాంటివి, బిడ్డకి సంక్రమించగలిగినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆ, దురదృష్టకరమైన సంఘటనలు ఏమైనా చనిపోవడం లాంటివి జరిగిందా, లేదా ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే బిడ్డకి కళ్ళు రెడ్గా ఉన్నాయి, అసలు నియోనాటల్ కంజంక్టివైటిస్ అంటాం, కళ్ళల్లోంచి నిప్పు ముద్ద రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి కళ్ళు, కళ్ళల్లోంచి ఎప్పుడు మిల్కీ వైట్ డిశ్చార్జ్ అతుక్కుపోతూ కళ్ళు. పాపం ఆ బిడ్డను చూడడానికే కష్టంగా ఉంది. డాక్టర్లు కూడా ఇది కంజంక్టివైటిస్ అండి, వాళ్ళు ఎన్ని రకాల స్టెరాయిడ్ డ్రాప్స్ ఇచ్చినా తగ్గట్లేదు. ఇలాంటి కండిషన్లు ఏమైందంటే మదర్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అమ్మ ఏం జరిగింది ప్రెగ్నెన్సీ టైంలో చెప్పండి చెప్పండి అంటే, ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ సమీప బంధువు ఆమె మీద దాడి చేశాడు అన్నమాట, లైంగికంగా అటాక్ చేయడానికి చూశాడు. ఆ టైంలో ఆమె విపరీతంగా భయపడి కళ్ళు మూసుకునేసింది, వేరే వాళ్ళు కాపాడారు. ఆ ప- ఆ ఆ- ఆ పాయింట్ మనకు దొరకడం వల్ల ఆ పిల్లవాడికి మనం కరెక్ట్ రెమెడీ వేసి వెంటనే విత్ ఇన్ 2-3 మంత్స్లో, కొన్ని నెలలు, ఒక సంవత్సరం నుంచి తగ్గని ఆ కంజంక్టివైటిస్ తగ్గిపోయింది అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి జరిగిన మానసిక గాయాలు, మాకు పడ్డ వేదనలు, ప్రెగ్నెన్సీ టైంలో ఆయనకు వచ్చిన జబ్బులు, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి జెనెటిక్గానే మార్పు తీసుకొస్తాయి పిల్లల్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. మదర్ కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కాదన్ను, మదర్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ కాన్స్టిట్యూషన్ కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ రెండింటి ద్వారా పిల్లలు కాన్స్టిట్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు. వీటికంటే ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ మానసిక స్థితి, ఆమె మానసిక స్థితి, ఆమె ఆరోగ్య స్థితి, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సార్ డాక్టర్ గారు ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. యాక్చువల్గా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ లో యాక్చువల్గా అది ట్యూబర్కులోసిస్ మియాజం వల్ల అని ఒక క్లాస్ లో విన్నాను నేను. అంటే ఆ సార్, మియాజం అనేది తల్లిలో ఉంటుందా, లేకపోతే బిడ్డ మియాజం? అది నాకు అర్థం కాలేదు సార్. అది ఎవరిదని మనం కన్సిడర్ చేయాలి మియాజం? బిడ్డనే కన్సిడర్ చేస్తామండి. వాడు వాడు హైపర్, వాడికి అన్ని తొందరగా కావాలి, వాడి డెలివరీ కూడా తొందరగా అయిపోయి, వాడు కడుపులో వెయిట్ చేయలేకపోయాడు, ఈ లోకంలోకి తొందరగా వచ్చేయాలని వచ్చేసాడు. ఓకే, వాడికి తొందర బిడ్డ ఎక్కువ. అయ్యింది. బిడ్డ మయాజమే. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇంకేమన్నా అయితే కంజక్టివిటీస్ లో ఏం మెడిసిన్ వేస్తారు సార్? ఏదండి, మెడిసిన్ జోనల్ కంజక్టివిటీస్ మెడిసిన్. పేరు చెప్పమంటారా? ఓకే, గుర్తులేకపోతే చెప్పండి. స్టమోనియం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే నమస్తే అండి. సార్, నమస్తే సార్, నమస్తే నమస్తే, చెప్పండి మేడం. ఒక కేసు వచ్చిందండి. అది 1.5 year వరకు కూడా ఆ బాబు కొంచెం అమ్మ నాన్న అత్త తాత ఇలాంటి 2 letter వర్డ్స్ అవన్నీ చెప్పేవాడు. ఆ, 1.5 year
తను పడ్డాడట ఆడుకుంటూ ఆడుకుంటూ వెనక్కి పడేసరికి తలకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి స్లోగా అతని మాట పోయింది. ఓకే పోయింది. మేడం. తర్వాత 4.5 years లో అప్పుడు వీళ్ళు ఏంటి ఇంకా రావట్లేదని అప్పుడు డయాగ్నోస్ చేశారట. ఓకే అయితే థెరపీ అవి అన్ని ఇచ్చారు. ఓకే ఇప్పుడు ఆ మేడం. బాబు 15 years. వాళ్ళ ఓకే ఇప్పుడు కూడా అంటే పేరెంట్స్ మేనరికం అనమాట. ఓకే మేడం. వాటిని లోపల ఉన్న వాటిని లాగబాగల ఈ బాబు చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు అంటే ఒక 5 years బ్యాక్ వెసల్స్ ఏదైనా ఉంటే పగలగొట్టేవాడు. వెతుకుని తీసుకొచ్చి పగలగొట్టేవాడు. ఓకే మేడం. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఒక మన పాము కనుక ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో వెళ్ళిపోయి టక్మని కాటేసేసి వెళ్ళిపోతుందో అంత ఫాస్ట్ గా వచ్చేస్తాడు అనమాట. క్లినిక్ లో కానీ అసలు కూర్చున్నట్టే ఉంటాడు. సడన్ గా వెళ్ళిపోయి అక్కడ టేబుల్ మీద ఉన్నాయన్నీ టచ్ చేస్తాడు. ఎవరైనా వస్తే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా వాళ్ళు టచ్ చేస్తాడు. ఫాస్ట్ గా వెళ్తాడు, టచ్ చేస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. కళ్ళు మూసి తెరిచేలోపు ఆ పని చేసేస్తాడు. వాళ్ళ అమ్మమ్మ ఏదైనా సామాన్ అవి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ వెళ్తాడట, ఫ్రిడ్జ్ లో తీసుకొస్తాడు, టేబుల్ మీద పెట్టేస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్ లో సేమ్ ప్లేస్ లో పెట్టేస్తాడు. అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అది అట్లా అతని బిహేవియర్ అలా ఉంది. అతన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఉంది. కానీ ఓకే అతను తన ఓన్ థింగ్స్ తినటం కానీ తాగటం కానీ స్నానం చేయటం అవన్నీ కూడా బాగానే చేసుకుంటాడు. ఓకే ఎప్పుడు కార్లో పడుకుంటాడు. ఓకే మేడం. అది ఆ బాబుకి నాకు అది అంటే 1.5 year బ్యాక్ డాగ్ బైట్ అయిందట, వ్యాక్సిన్ కూడా ఇచ్చారట. ఓకే సో దీన్ని అంటే ఆ కేసు మనం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అంటే ఓన్లీ సిమ్టమ్సే చూడాలి, డాగ్ బైటా ఇంజురీనా ఎట్లా దేని ప్రకారం ఎట్లా వెళ్ళాలి అంటున్నాను. మేడం ఫస్ట్ అంటే పాయింట్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది ఇప్పుడున్న మోస్ట్ చెప్పండి మీరు చెప్పండి. చాలా ఫాస్ట్. మన క్లినిక్ కూడా ఫాస్ట్ గా వచ్చేసాడు. పక్కన స్టూల్ మీద కూర్చోపోయాడు, నా మీద పడిపోయాడు. ఇంత ఫాస్ట్ ఓకే మేడం. అంతేనా? సో ఇటువంటి ఇది క్లాసికల్ గా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గానే ఉందండి మీరు చెప్తున్న ప్రకారం. సో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ పుట్టుకతో డెవలప్ కాదు చాలా మందికి. పుట్టిన ఒక 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత లేదా 1.5 year తర్వాత అట్లా మొదలవుతుంది. సో అప్పటిదాకా బాగుంటారు. అప్పటి నుంచి క్రమంగా వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. వాళ్ళు ఇంకా ఈ డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లాగానే ఉంది. కాబట్టి ఆ, ఆ, ఈ కేసులో మీరు ఆ బిడ్డకి మెయిన్గా చేయగలిగిన ప్రెగ్నెన్సీ టైంలో మదర్ హిస్టరీ ఏమైనా తీసుకోగలిగితే యూజ్ అవుతుంది. ఆ టైంలో ఆమెకు సంబంధించిన ఆమె ఏమైనా మానసికంగా బాధపడి ఉంటే అవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ పిల్లవాడి బిహేవియర్లో కూడా మీరు ఇందాక అన్నీ తీసి బయట పెట్టడం, అన్నీ తీసి కరెక్ట్ ప్లేస్లో పెట్టడం, దీని మీద ఫోకస్ చేయండి. మురళీకృష్ణ గారు సార్ మీ మైక్ ఆన్లో ఉందండి. సార్ మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. డాక్టర్ గారు ఆన్సర్ చెప్తున్నాడు, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్. ఇక్కడ మెయిన్గా పిల్లవాడి సిమ్టమ్స్నే తీసుకోండి. మన మాటలు పట్టించుకోకపోవడం, స్పీడ్గా రావడం, వస్తువులు తాకడం, వీటిలో మీరు క్లియర్గా దీనిలో ఆర్డర్ ఉందా ఆర్డర్ లేదా. డిజార్డర్లీగా ఉంటే మోర్ సిఫిలిటిక్ రెమెడీస్ మనకి టారెంటులా, అయోడము. నెక్స్ట్ అయోడంలో ఒక కామన్ ఫీచర్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. అయోడం వాళ్ళకి స్పీడ్ ఉంటుంది, జాగ్రత్త ఉండదు. సో అయోడం పిల్లలు కనుక క్లినిక్లోకి వస్తుంటే దారిలో ఉన్న కుర్చీలన్నీ తగులుతూ వస్తారు. దారిలో ఏదైనా అర్థంగా ఉంటే దానికి తగులుతూ వెళ్ళిపోతారు. సో ఈ ఈ పాయింట్ మనకు అందువల్ల అయోడం అవసరమైన పిల్లలందరిలో కూడా ఈ జాగ్రత్త లేకపోవడం, స్పీడ్ ఉంటుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త ఉండదు. సో ఆ పాయింట్లో మనం చూసుకోవాలి. నెక్స్ట్ రిడక్ట్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది అంటండి. మరి అది తీసుకోవచ్చా? బాగా సన్నగా వంగిపోతున్నాడు, బాగా సన్నగా అయిపోతున్నాడు ఈ మధ్య, అసలు చాలా చిక్కిపోయాడు, వంగిపోతున్నాడు అని అంది ఆవిడ. ఎమాన్సియేషన్ ఖచ్చితంగా తీసుకోండి.
అట్లా అంటే ఆయన బాగా తింటూ కూడా అట్లా ఎండిపోతుంటే మాత్రం యూ హ్యావ్ టు కన్సిడర్ ఎమాసియేషన్. ఓకేనా. నెక్స్ట్, ఇందాక ఆ వస్తువులన్నీ తీసి పట్టడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్గా కనిపిస్తుందండి. ఆటిజంలో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇది. అన్ని ఆర్డర్లో ఉండాలి, అన్ని ఒక చోట ఉండాలి, తీసిన వస్తువుని తీసిన చోట ఉండాలి అనేది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచరు. కానీ దానిలో కూడా ప్రత్యేకతలు ఉంటాయి. సో కరెక్ట్గా ఆర్డర్లో పెట్టుకోవడం, ఆ ఆర్డర్లో లేకపోతే డిస్టర్బ్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటే మాత్రం మనం ఫాస్టీడియస్ కానీ డిస్కన్సర్టెడ్ అనే రూబ్రిక్ కానీ తీసుకోవచ్చు. వాటి ద్వారా ఎంటర్ అయితే ఈ కేసు సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. మరి వాళ్ళ తమ్ముడు కూడా అంటే ఇదే కదండి, అందుకని జెనెటిక్ గా అట్లా ఏమన్నా ఉంది అంటే మనం అక్కడ ఏమన్నా అంటే మయాజ్మాటిక్ డ్రగ్ ఇవ్వచ్చా లేకపోతే ఎట్లా? ముందు మీరు కాన్స్టిట్యూషన్ ఇవ్వండి, మయాజం అనేది తర్వాత సంగతి. ఉమ్. సో మనం తీసుకునే కాన్స్టిట్యూషనల్ రెమెడీలో మయాజం కూడా యాడ్ అవుతుంది. బట్ డోంట్ గివ్ రెమెడీ టు మయాజం. మయాజంకి మందు ఇవ్వకండి, కాన్స్టిట్యూషన్కే ఇవ్వండి. ఆ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రెమెడీలో మయాజం కూడా కవర్ అవ్వాలి. సిఫిలిటిక్ మయాజం అయితే సిఫిలిటిక్ మయాజం కవర్ అవుతుంది, సోరిక్ మయాజం సోరిక్ కవర్ అవుతుంది, సూపర్ క్లర్ కవర్ అవ్వాలి సార్. మనం కరెక్ట్గా మనం కేసు మొత్తం అనాలిసిస్ చేసి తల్లి బాధల్ని కూడా కన్సిడర్ చేసి ఆ ఇంజురీకి ఈ రెస్పాన్స్కి ఏం సంబంధం ఉందో కానీ ఐడెంటిఫై చేయగలిగితే ఉమ్. ఆటోమేటిక్గానే మయాజం, న్యాచురల్గానే మయాజం కవర్ అయిపోతుంది మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. మనం రీసెంట్ గా ఒక కేసు ఆ, వచ్చింది డాక్టర్ గారు. నేను ముందు మెడిసిన్ ఒకటి ఇచ్చాను, అది దాన్ని కొంచెం మీరు గైడ్ చేస్తారేమని. కుర్రోడు 4 years 5 years డాక్టర్ గారు. సార్ ఎప్పుడు ఎప్పుడు కింద అంటే ఏమి వస్తువు ఇవ్వకపోతే కింద దొర్లి ఏడుస్తుంటాడు, అరుస్తుంటాడు. ఒక ఓకే సార్. ఎప్పుడు ఎక్కువ వాడిని ఎత్తుకోకపోతే ఊరుకోడు, ఎప్పుడు ఏడుపు ఎక్కువ, కొంచెం ఓకే సార్. వైలెన్స్ కూడా ఉంది. ఓకే వాళ్ళకి సార్. కెమమైల్ ఇచ్చాను డాక్టర్ గారు. అంటే తర్వాత ఇంకా రాలేదు, ఇంకా 15 days అయింది. తర్వాత ఓకే ఎలా సార్. ఫాలో అప్ చేయాలో కొంచెం చెప్తారు, గైడ్ చేస్తారని. అసలు నేను ఇచ్చిన తప్ప రైటా అని కూడా కొంచెం గైడ్ చేయండి. ఒకటే సార్, మనం రిజల్ట్ మన జడ్జ్ ద ట్రీ బై ఫ్రూట్. మనం ఇచ్చిన రెమెడీ కరెక్ట్ అయితే ఆయన బిహేవియర్లో కరెక్షన్ జరిగిపోతుంది. సో క్యామమిల్లా పేషెంట్ పిల్లవాడే అనుకోండి, ఖచ్చితంగా ఆ ఉధృతి తగ్గుతుంది. ఇక్కడ ఒక పాయింట్, మనకు టైం లేదండి, ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇట్లాంటి కేసుల్లో నిజంగా అంటే ఇప్పుడు ఆ, సార్ చెప్పిన కేసులో అయితే అంత తీవ్రమైన ప్రాబ్లం కనిపించట్లేదు. అతను ఆ, ఆ బిహేవియర్ని, దాన్ని టెంపర్ ట్యాంట్రమ్స్ అంటారు సార్. కింద పడి కొట్టుకోవడం, కింద పడి ఏడవడం ఎందుకు చేస్తున్నారు? వై అక్కడ వాళ్ళు అట్లా చేయడంలో అనుకున్నది సాధించుకోవాలనే పట్టుదల ఉందా, లేదా తల్లిదండ్రుల్ని ఇబ్బందికి గురి చేయడం అంటే, ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు, ఒక బొమ్మ అడిగాడు, అది తీసిలేదు, కింద పడి గట్టిగా ఏడుస్తూ కింద పడి కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకని? అట్లా ఏడిస్తే అందరూ వాళ్ళ తల్లిదండ్రులను ఒక రకంగా చూస్తారు, వాళ్ళ అవమానం భరించలేక ఈ బొమ్మ కొనిస్తారు. ఇట్లా తల్లిదండ్రులు లిటిగేషన్లో పెట్టేసి వాడికి కావాల్సిన సాధించుకోవడం. వాడు అంటే ఇక్కడ ఎమోషన్ మీద కంట్రోల్ లేకపోవడం కాదు, అది మ్యానిపులేటివ్ బిహేవియర్. ఓకే, ఎదుటి వాళ్ళని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి వీళ్ళకి కావాల్సిన సాధించుకోవడం అనే బిహేవియర్ ఉంటుంది. ఇది కాన్షియస్గా చేస్తూ ఉంటే ఆ బిహేవియర్ ఎక్కువగా కూడా మనం ఆ ట్రైట్ గమనించుకోవాలి. డిసీవ్ డిసెప్టివ్ సైకాలజీ. సో ఆ విధంగా ఎదుటి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనే చోట లైకోపోడియం ఇట్లాంటి రెమెడీస్ వస్తాయి. అట్లా కాదు, వాడి ఎమోషన్ మీద కంట్రోల్ లేదు, ఊరికే వాడి కోపం వచ్చిందంటే ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు కింద పడి కొట్టేసుకుంటాడు. ఇట్లాంటి చోట అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎమోషన్స్ ఉండే చోట మనం హిస్టీరిక్ రెమెడీస్కి వెళ్తాం. హిస్టీరిక్ రెమెడీస్ అంటే డ్రగ్ రెమెడీస్ అన్నీ, హయోసియామస్, బెలడోనా, స్ట్రామోనియము, కెనాబిస్ ఇండికా, ఇట్లా. సో మనం కొంచెం ఐడెంటిఫై చేయాలి, వాడు నిజంగా చేస్తున్నాడా నటిస్తున్నాడా. ఆ పాయింట్ కనుక్కొని మనం ఇస్తే హిస్టీరిక్ బిహేవియర్ అయితే హిస్టీరిక్ రెమెడీస్కి, డ్రగ్ రెమెడీసే ఎక్కువ సాల్వ్ చేస్తాయి వాటిని, ఓపియం ఇట్లాంటివి. అట్లా కాకుండా వీడు మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎక్కువ యానిమల్ డ్రగ్ రెమెడీస్. యానిమల్ రెమెడీస్ అంటే లైకోపోడియము, ఇవి స్నేక్ రెమెడీస్ అన్నీ కూడా, ఎలాప్స్, నాజా, ఇట్లాంటి ఇవన్నీ ఏంటంటే ఎదుటివాడిని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి వీళ్ళకి కావాల్సిన పనులు సాధించుకోవాలని చూస్తారు అనమాట యానిమల్ రెమెడీస్. సో వాటిలో ఏ డ్రగ్ వస్తాడో చూసుకోవాల్సి ఉంటుంది. సరేనండి, నన్ను క్షమించాలి, నాకు వేరే ఆ, ప్రయాణం ఉంది ఇప్పుడు, అందువల్ల నేను ఇప్పుడు ఓకే ఇంతటితో సార్. సెలవు ఓకే తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, మిత్రులందరికీ ఓకే సార్, ఈ థ్యాంక్ యూ సార్. అవకాశం చాలా కృతజ్ఞతలు. ఉంటాను సార్.
థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్. సార్. చాలా థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్. ఇంపార్టెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సాయి వినయ్ గారు. మాకు మోర్ ఎసెన్స్ ఇచ్చారు రదర్ దాన్ పల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్.